క్రీస్తునందు నాకు అత్యంత అన్నకు అక్కకు నా హృదయపూర్వక బ్రాహ్మణులు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి కొన్ని సంవత్సరాలుగా మా పరిచర్య సహవాస సేవలు ఇప్పటి వరకు మా మధ్య దేవుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ప్రేమను బట్టి, సంతోషాన్ని బట్టి, ఐక్యతను బట్టి దేవదేవునికి నా ప్రేమను తెలియజేస్తూ మీ మధ్య వాక్య సందేశం అందించట కొరకు మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ వాక్య సందేశంలోకి వెళ్తున్నామండి. వాక్య సందేశంలో క్లుప్తమైన వాక్య సందేశము కొరకే ఆత్మనడుపుతూ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. మొట్టమొదటిగా మూలవాక్య భాగం వరకు ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు తప్పకుండా బైబిల్లో ఉంటామండి. 104వ కీర్తన 104వ కీర్తనలో మాట మనం చదువుకుందాం. 104వ కీర్తన 16వ వచన భాగం. 104వ కీర్తన 16వ వచనం. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. క్రీస్తుల దుఃఖంగా ఈ లేఖనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నాతోనూ మనతోనూ మాట్లాడాలన్నా చిన్నవారు ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ముగిలింది ఏకీభవించి మీరు కూడా చేసేలా ఉదయకాలంలో నేను అవసరమైన ఉంటాను. మీ మాట నుంచి నా కుటుంబంతో, నా జీవితంతో మాట్లాడాలైనా, నా అవసరాలతో మాట్లాడాలని, మా సమస్యలతో మాట్లాడాలని చిన్న మాట మీరు కూడా హృదయంలో చేసుకొని దేవుడు మాట్లాడుకుంటున్నాడు. సూత్రం పరిశుద్ధుడా, ప్రేమాశ్వరుడికి వధించబడిన గొర్రెపిల్ల రక్తంతో మీ పాదాల చెంతకు చేరుతున్నాము. యేసయ్య, మేము ఏమైతే అయి ఉన్నామో అది మీ కృప అని ఎరిగి మొదటగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నికలైన మమ్మలను మీ రక్తంలో కలిగా మీ స్వాస్థ్యములకు వారసులుగా ఇచ్చారు. అయ్యా, మీ సంఘములోనికి మమ్మలను చేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు కోరుకున్న, మీరు ఇష్టపడిన మీ పరిశుద్ధుల ఎదుట వాక్యమును పంచుకున్నట్టు అలుపుడును, అయోగ్యుడును, ఎన్నికలేని నన్ను, బలహీనుడైన నన్ను ఏర్పరచుకొని నిలబెట్టినందుకు అన్నాను. యేసయ్య, నాలో ఏమీ లేదు నాయన, సమస్తమును నీ ద్వారానే కలుగుతుంది, నీ ద్వారానే ఏమైనా జరుగుతుంది. నేను బలపరచండి. నిలిచి నిలబడిన నీ ప్రయోజకుడైన నన్ను నీ రక్తంతో కలిగి శుద్ధీకరించి నాలుకను తాకి నాకును మాటను ముచ్చటించి మీరు అక్కడకు రాజ్యములకు సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త ఆటంకాన్ని నజరుడైన యేసును నామములు సంఘముగా మేము బంధిస్తున్నాము. మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మీ ఆలోచన మాను నెరవేర్చుకొని మీ నామాన్ని ఘనపరచుకొని మన యేసును నామములు ఏమనులు అని వేడుకొని పొందున్నాము తండ్రి. మంచిదండి. ఈ వచ్చిన భాగంలో కీర్తనకారులు కొన్ని వృక్షముల గురించి మాట్లాడుతున్నాడు. మరొక వచనం చదువుతున్నాము, గమనించండి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. వృక్షములు తృప్తి పొందుచున్నవి అని చెబుతున్నాడు. అలాగా ఈ వచనంలో మాట్లాడుతున్న ఈ మాట వృక్షముల గురించి మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ నిలబడి ఉన్న నాతోనూ మనతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్న దేవుని బిడ్డలలో దేవుడు ఏమి చూడాలి అని ఆశపడుతున్నాడంటే తృప్తిని చూడాలని ఆశపడుతున్నాడు. తృప్తి అన్నది ఏమోగా దేవుని బిడ్డలు లేకపోయినా దేవుడు చాలా దుఃఖపడతాడు, బాధపడతాడు. తృప్తి అన్నది మన జీవితంలో లేకపోతే కలిగే నష్టాలు ఏంటి? తృప్తి అనేది మన జీవితాలలో ఒకవేళ కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు, లాభాలు ఏంటో ఈ మధ్యాహ్నపు వేళ కొన్ని విషయాలు లేఖన ఆధారాలతో మాట్లాడు దేవుని స్వరము విని దేవుని వలన మేలు పొందాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మానవ జీవిత ప్రయాణ యాత్రలో మనిషి దేవుని ద్వారా ఏ విధమైన ఆశీర్వాదాన్ని పొందాలి అన్న అంతకంటే ముందుగా దేవుడు మనిషిలో చూడాలి అని కోరుకునే ఒక విషయం ఏంటంటే తృప్తిని మనిషి కలిగి ఉంటే దేవుడు మనిషికి ఎంతటి ఆశీర్వాదమునైనా ఇస్తాడు. తృప్తి అనేది మనిషిలో దేవుడు చూడలేకపోతే
దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా మనకు మనమే పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి తృప్తి అన్న ఈ యొక్క స్వభావం మనలో ఉందా లేదా? తృప్తి అనేది కలిగి ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? తృప్తి అనేది లేకపోతే మనము కోల్పోయే విషయాలు ఏంటి, నష్టపోయే విషయాలు ఏంటి అన్న విషయాలను కొన్నింటిని మీ ముందు ఉంచుతుంటున్నాగా గమనించండి, ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఏదైనా వనములో దేవుడు ఆదాము అవ్వలను నిర్మించకముందే, నేల మట్టితో నిర్మించకముందే, నరుని నేల మట్టితో నిర్మించి జీవవాయువును ఊదకముందే దేవుడు ఏదైనా వనములో కలగజేసిన విషయం ఏంటంటే అనేకమైన వృక్షములను అక్కడ దేవుడు ముందుగానే నాటడం జరిగింది. దాదాపుగా బైబిల్ పండితులు కొద్దిమంది అభిప్రాయపడే అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతానికి ఎన్ని ఫల వృక్షములు ఉన్నాయో అన్ని ఫల వృక్షములు ఆ రోజు ఏదైనా వనంలో దేవుడు నాటాడు అన్న ఒక అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతారు. ఈ అభిప్రాయము ఊహాగానాలతో చేసినది కాదు, కానీ ఒక దైవజనుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన ఉంటాడు, మనోహర్ అని ఒక దైవజనుడు. ఆయన ఇరాక్ ప్రాంతంలో ప్రస్తుతానికి ఏదైనా వనం అక్కడ ఉంది, ఏదైనా వనం అక్కడ ఉంది. ఆ యొక్క ఆనవాళ్ళు అప్పటి కొన్ని గుర్తులు అక్కడ ఉన్నాయి. ఆ ఏదైనా వనాన్ని స్వయాన ఐ విట్నెస్తో దాన్ని దర్శించి దాని అంతటిని తిరిగి అక్కడ ఎన్నో ఆధారాలను సేకరించిన ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏంటంటే దేవుడు జీవవృక్ష ఫలమును మంచి చెడుల వృక్ష ఫలములను నాటినప్పటికీ వాటికంటే ఇంకా అనేక విస్తారమైన వనములను కూడా ఫలవృక్షములను కూడా అక్కడ నాటాడంట. ఒకవేళ అది ఎన్ని అయి ఉండొచ్చు అన్నది మనము అప్రాక్సిమేట్ ఒకవేళ అర్థం చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లో ఎంత లేదనో ఒక 5,000కు పైన ఫలవృక్ష ఫలములు ఉన్నాయి, గుర్తించదగిన ఫలవృక్ష ఫలములు. వాటిలో మనము తినేది జస్ట్ వేల మీద లెక్క పెట్టచ్చు, ఎక్కువగా తినం మనం. అయితే ఎన్నో వృక్ష ఫలములు ఉన్నాయి. అన్ని వృక్ష ఫలములను ఒక్క ఏదైనా వనములో ఉంచిన దేవుడు ఒక మాట ఆదాము గారితో చెప్పాడు. ఏం చెప్పాడండి? నాయనా ఆదాము, నువ్వు ఈ వనములో, ఈ ఏదైనా వనములో ఎన్ని వృక్ష ఫలములు ఉన్నాయో అన్ని వృక్షముల యొక్క ఫలములను అభ్యంతరముగా నువ్వు తినవచ్చు. అయితే ఒక్క మంచి చెడుల వృక్ష ఫలము జోలికి మాత్రమే నువ్వు వెళ్ళకు అన్నాడు. అంతే కదండి, అంతమించి ఏం చెప్పాడండి? అయితే మనుషుడు అన్ని వేల వృక్ష ఫలంలో దేవుడు ఎందుకు నాటాడు? అక్కడ ఎందుకు నాటిండొచ్చు? బహుశా దేవుడు అనుకుని ఉండొచ్చు, మానవుడు ఒక్క వృక్ష ఫలము తిని బోరుగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆదాము సామాన్యుడు కాదు, రాజకుమారుడు. రాజులు తమ కొడుకులకు కానీ తమ భార్య పిల్లలతో పాటు తినేటప్పుడు వాళ్ళ డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా అరబ్ దేశాలలో రాజవంశములు ఇప్పటికి ఉన్నాయి. అరబ్ దేశాలలో వాళ్ళు ఎలా తింటారంటే భూమి మీద ఎన్ని ఆహార పదార్థాలు ఉంటాయో అన్నిటినీ వండి అక్కడ అన్ని రకాల జంతు ఆహార పదార్థాలు, ఫల వృక్షాలు అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడతారంట. వాళ్ళు తినకపోని పెడతారంట. ముందు అదొక పద్ధతి అంట. రాజును గౌరవించే విధానం అంట, రాజకుమారులను గౌరవించే విధానం అంటారు. మరి వాళ్ళు తింటారో తినరో అనవసరం, కానీ మొత్తానికైతే అక్కడ అన్ని రకాల ఐటమ్స్, ప్రతి ఐటమ్ అక్కడ ఉండాలి అంట. ఒక మానవుడు రాజుగా ఉన్నప్పుడు ఆ హోదాను, ఆ స్థాయిని కోరుకుంటే మరి రాజులకు రారాజైన దేవుడు, ఆ రారాజైన రాజకుమారుడు ఆదాముకు దేవుడు ఉంచడంలో తప్పేముందండి? కాబట్టి కోరిన వృక్ష ఫలాలు అక్కడ పెట్టాడు. మళ్ళీ ఆదాముకి ఏదో ఆకలి అవుతుందని కాదు, మంచి చెడుల వృక్ష ఫలము తిన్న తర్వాత ఆకలి అనేది స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఆకలి లేదు. ఆకలితో తినడం కాదు, మరి ఆకలి లేకపోయినా ఎందుకు అన్ని వృక్ష ఫలాలు పెట్టాడు? అంతే పెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఒక విందుకు ఎవరైనా ఫంక్షన్ పిలిస్తే పోతే కడుపు నిండా అన్నం తింటాం. అన్నం తిన్న తర్వాత కూడా అరటిపండు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అంతే ఇస్తారు అరటిపండు. కొద్దిమంది కిల్లి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అంటే అది ఇస్తారు. కొద్దిమంది ఐస్ క్రీమ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? కడుపు నిండా లేదా, నిండింది అంతే ఇస్తారని. అలాగనే దేవుడు ఆకలితో ఉన్నందుకు అన్ని ఆహార వృక్ష ఫలాలు పెట్టలేదు. వినుటకు చెవులు కల వారు ఇద్దరు కాక బాగా అర్థం చేసుకోండి. అప్పటికి ఇంకా ఆకలి ప్రారంభం కాలేదు. పాపము చేసిన తర్వాత ఆకలి స్టార్ట్ అయింది. అయినా తన కొడుకుకు తగిన స్థాయిలో కావలసిన వృక్ష ఫలాలు పెట్టాడు. పోనవి తినకపోతే మనం చచ్చిపోతాడంటే చచ్చిపోదు. ఎందుకంటే అప్పటికి ఇంకా మరణము లేదు. మంచి చెడుల వృక్ష ఫలము తిన్న తర్వాత మరణం వచ్చింది, అంతకంటే ముందు మరణం లేదు.
ఎట్లా అనుకునిక లేదు, మరణము లేదు, తినకపోతే ఆకలి అవుతుంది అన్న విషయము లేదు. అయినప్పటికీ సమృద్ధైన ఆహార వృక్ష ఫలాలు ఏదేని వనములో పెట్టినా రోజుకొకటి తిన్నాక సంవత్సరానికి ఇంకా మిగిలిపోతాయండి. రోజుకు 3 పూటలకు 3 రకాల ఆహార ఫలాలు తిన్నా మొత్తం సంవత్సరానికి ఎన్ని దినాలండి? 365 అనుకుంటా, 65. 365 దినాలు, 365 ఇంటి ఒకవేళ 3 వేసుకున్నా ఒకవేళ 1000 పైన చిలుకు వస్తుంది. అయినా ఇంకా 5000 అంటే ఇంకా మిగిలిపోతాయి. ఎన్నో వృక్షఫలాలు, అన్ని వృక్ష ఫలాలు పెట్టుకొని ఈ ఆదాము కానీ అవ్వగారు కానీ చేసిన ఒక పొరపాటు ఏంటంటే తినవద్దు అన్న నిషేధించిన వృక్ష ఫలము మీదనే వారి దృష్టి వెళ్ళిపోయింది. ఏ రోజైతే వద్దన్న దాని జోలికి పోయారో ఆ రోజు వాళ్ళు చాలా కీడును అనుభవించారు. ఎందుకు వద్దన్న వృక్ష ఫలం జోలికి పోయారు వాళ్ళు? దీనికి ఒకటే కారణం, దేవుడు ఇచ్చిన వాటి యందు వారికి తృప్తి లేదు. దేవుడు అన్ని ఇచ్చిన దాని యందు తృప్తి లేదు. ఏదో లేదు అన్న అసంతృప్తితో వాళ్ళు బ్రతికారు కాబట్టి అపవాది శోధనకు వాళ్ళు లోను అయ్యారు. వినుటకు చెవులు గలవారు ఎదురుగాక. మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఎప్పటికైనా కానీ అపవాది చేత ఎప్పుడు శోధించబడతారు అంటే, నాకేమీ లేదు, నాకేమి దేవుడు ఇవ్వలేదు, అందరిని బాగా చూస్తున్నాడు, నన్నే చూడడం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీరు ఇంకా ఆ టైంలో వస్తాడు సాతాను దాడిగా. ఇప్పుడు మిమ్మల్ని శోధిస్తాడు. తృప్తి లేని వారు ఖచ్చితంగా ఏమవుతారు అంటే అపవాది చేత శోధించబడి తప్పటి అడుగులు వేస్తారు, రాంగ్ రూట్లో వెళ్తారు. వారి జీవితంలో రాంగ్ స్టెప్స్ పడతాయి. వారి జీవితంలో ఎందుకు అవ్వగారికి రాంగ్ స్టెప్ పడింది, ఎందుకు తప్పుడు మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారంటే తృప్తి లేదు. వారి జీవితంలో తృప్తి లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో వారు తృప్తి పడి జీవించలేకపోయారు. కాబట్టి క్రీస్తునందు పేరు తృప్తి అన్నది మీ జీవితాలలో లేకపోతే తప్పకుండా మీరు తప్పుడు మార్గాలలోనికి వెళ్ళిపోతారు. వినుటకు చెవులు గల వారి ఎదురుగా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను మరింతగా ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీరు పేపర్ న్యూస్లలో చూశారో చూడలేదు నాకు తెలియదు, కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తల్లిదండ్రులు, ఒక చిన్న పాప ఉంది వారికి. భార్యకి ఎంత లేదన్న 1,50,000 జీతం, భర్త కూడా 2 లక్షల వరకు జీతం, ఇద్దరికి కలిపితే దాదాపు 3.5 లక్షలు. అంత జీతము కలిగి ఉన్నారు. ఏ పెద్ద ఖర్చులు లేవు వాళ్ళకి. ఒక బిడ్డ ఉంది, ఏ ఖర్చులు ఉంటాయండి? 10 మంది పిల్లలు ఉన్నారు, 5-6 మంది పిల్లలు ఉన్నారు అనేక లేదు. ఇలా పాప, చిన్న పాప. అయినా వారు గవర్నమెంట్, ఇప్పుడు మనము 10,000 5,000 కూడా బ్రతుకుతారు లేరండి. ఎంతమంది లేరు? నెల జీతం 5,000 10,000 కలిగి లక్షణంగా బ్రతుకుతారు. అలాంటిది ఎంత లేదన్న నెలకు 3.5 లక్షల చిల్లర జీతం పెట్టుకుని వారు తృప్తి చెందకుండా ఆమె ఏం చేసిందంటే లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. మొదట్లో లంచాలు తీసుకుంటుంటే అది ఏం పట్టబడలేదు. అది బాగా జరిగింది, కొన్ని సంవత్సరాలు బాగా జరిగింది. ఈలోపుగా ఎవరికన్నా పడింది, ఆమె మీద పడింది. వాడు బాగా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయినాడు. వాడు ఇంటైతే కాదు, నేను ఏం చేసి పట్టించాలనుకున్నాను. మరి ఒకసారి రైట్ చేసే సిబిఐ ఆఫీసర్స్కు వాడు ఇన్ఫార్మ్ చేసి రైట్ చేసే ఆఫీసర్స్కి దీని గురించిన సమాచారం అందిస్తే వాళ్ళు ఒకసారి మఫ్టీలో వచ్చారు, మారువేషంలో వచ్చి సడన్గా ఆమె మీద అటాక్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన తర్వాత వాళ్ళు దాన్ని వెంటనే వీడియో క్లిప్స్తో విత్ ఆధారంతో ప్రూఫ్ చూపించి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసేసారు. కోర్టు ఆమెకి ఏం చేసిందంటే జైలు శిక్ష విధించి ఖరారు చేసింది. అయితే దాని మీద ఆమె ఇంకా వాదన వినిపించుకుంటాను నేను అని లాయర్ పెట్టుకోవడం ద్వారా కొద్దిగా బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ టైంలో ఆమె ఏం చేసిందంటే, నాకు ఎట్లా శిక్ష పడుతుంది, ఎందుకంటే పక్క ప్రూఫ్స్ ఉంది కాబట్టి ఎంతవరకు లాయర్ వాదించగలుగుతాడు. తన తరపు డబ్బులు పెట్టుకున్న లాయర్ ఒకటి అన్నాడట, అమ్మ మ్యాక్సిమం నేను ట్రై చేస్తా, కానీ నేను ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తానని నేను గ్యారెంటీ ఇవ్వలేను, ఎందుకంటే ప్రూఫ్స్ పక్క దొరికాయి, నేనేమని వాదించగలను అని చెప్పేసరికి మీకు ఒకలాంటి ఇక ఒక పిక్చర్ అర్థమైంది. ఓహో, నేను డబ్బులు పెట్టుకొని నియమించుకున్న లాయర్ సైతం ఈ మాట అన్నాడంటే నాకు జైలు శిక్ష ఖరారు. ఆ జైల్లో నేను అవమానకరంగా ఉండటం కంటే చచ్చిపోవడం మేలనుకొని ఒక రాత్రి ఉన్న పలానా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చచ్చిపోయింది. ఈ విషయం జీర్ణించుకోలేని భర్త ఏం చేయాలో అర్థం కాక ఆయన కూడా మెంటల్గా బాగా స్ట్రగుల్ అయిపోయి ఆయన కూడా హాస్టల్కి వచ్చి చచ్చిపోయినాడు. ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయిన ఆ బిడ్డ అనాథాశ్రమంలోనికి వెళ్ళిపోయింది. చూడండి, దాదాపు 3-4 లక్షల జీతము దేవుడు వారికి ఇస్తే ఇచ్చిన జీతముతో తృప్తి కలిగి బ్రతకలేక ఇంకా ఏదో కావాలనే ఆశతో సాతాను ఊరిలో పడి
వాళ్ళ జీవితాలను, కుటుంబాన్ని వారు సర్వనాశనము చేస్తున్నారు. క్రీస్తువారు ఈరోజు ఎన్నో కుటుంబాలు మన మధ్య నాశనం కాబట్టడానికి, కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి, కుటుంబంలో అసమాధానము, అశాంతి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తృప్తి లేని జీవితం. ఉన్నదంతో తృప్తి లేక ఉండటం. ఒకసారి బ్యాప్టిజం తీసుకోవటానికి చాలా మంది తన దగ్గరికి వస్తూ ఉంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆ బ్యాప్టిజం తీసుకోబోతున్న వ్యక్తులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, లూకా సువార్త ఒక మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం అనుకుంటాను. లూకా సువార్తలో లూకా సువార్త 3వ అధ్యాయం కరెక్ట్ 3వ అధ్యాయం 14వ వచనంలో సైనికులను మేము ఏమి చెయ్యవలనని అతనిని అడిగింది. అందుకు అతడు, ఎవ్వరిని బాధ పెట్టకలు, ఎవ్వరి మీదను అపనింద వేయకలు, మీ జీతములతో ఏ కలిగి ఉండాలంటమ్మా, తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను అని ఉంటుంది. ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు ఏం చెప్తున్నాడు అంటే, అనేక మంది వచ్చారు, అందులో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ యొక్క సైనికులు వచ్చారు. వారితో చెప్తున్న మాట, ఎవరిని బాధ పెట్టకండి, మిమ్మల్ని బట్టి మీ తోటి వ్యక్తి ఎవరు బాధ పడకూడదు. ఇంకా ఏం చెప్పాడంటే, ఎవరి మీద కూడా అపనిందలు వేయకండి, లేనిది ఉన్నట్టు కనిపించి చెడ్డమాటలు చెప్పకండి. మరొకటి ఏం చెప్తున్నాడంటే, మీకు ఎంత జీతాలు వస్తాయో మీకు వచ్చిన జీతం, అది 1000 రూపాయలు కానీ 2000 కానీ 5000 కానీ, మీ కష్టాజీతం ఎంత వస్తుందో అంతకు మించి మీరు ఆశ పడకూడదు. వీరిటకు చెవులు గలవారు విందులు గాక. మీరు అంతకు మించి ఆశించారా, మీరు సాతాను యొక్క ఉచ్చులో పడిపోతారు, సాతాను యొక్క ఉరిలో పడిపోతారు, వారి శోధనలో మీరు పడిపోతారు. ఈరోజు దేవుడిచ్చిన భర్తతో భార్య తృప్తి కలిగి ఉండలేక ఎంతోమందిని తను వెళ్ళిపోవడం ద్వారా అవమానాలైన కుటుంబాలు, ఒక దైవ సేవకునిగా నాకు తెలుసు, దేవుడిచ్చిన భార్యతో తృప్తిగా సంసారం చేయలేక పరాయి భార్యలను కోరుకొని అవమానాల పాలయ్యి కుటుంబము సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు కూడా ఒక దైవ సేవకునిగా నాకు తెలుసు. కాబట్టి కృష్ణ ద్వారా దేవుడు నీకు ఏమిచ్చాడు, ఏ భర్తనిచ్చాడో ఆ భర్తతో తృప్తి కలిగి ఉండాలి, ఆ భార్యతో తృప్తి కలిగి ఉండాలి, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలతో తృప్తి కలిగి ఉండాలి. భర్తను కానీ, భార్యని కానీ, పిల్లలను కానీ, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని కానీ, స్థాయిని కానీ ఒకరితో పోల్చుకోకూడదు. వినటకు చెవులు గలవారు ఎదురుగా ఒకరితో పోల్చుకోకూడదు. నీ భర్త నీకే ప్రత్యేకం. ఇంకొక ఆ ప్లేస్లో ప్రపంచంలో ఏ ఒక్క మగ పురుషుడు కూడా సూట్ కాడంటే ఆయన మాత్రమే నీకు సూట్ అవుతాడని సర్వజ్ఞుడైన దేవుడు ఎరిగి నీకు ఆ భర్తను ఇచ్చాడు. వినటకు చెవులు గలవారుగా దేవుడు తన జ్ఞానంతో నీకు ఇస్తే ఇచ్చిన భర్తలో తృప్తి చెందకపోతే ఇంకా ఎవరిలో తృప్తి దొరుకుతుంది? అసాధ్యం. అది ఎవరిలో తృప్తి దొరకదు. దొరకకపోక సాతాను ఉచ్చులో పడిపోతారు. దేవుడు అనంత జ్ఞానైన దేవుడు తన జ్ఞానముతో నీకు భార్యను ఏరుకొని ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ఆ భార్య తప్ప ఇంకా ఈ ప్రపంచంలో ఏ స్త్రీ నీకు సూట్ అవ్వదని అర్థం. అలాంటిది భార్యను నీకు ఇస్తే ఆ భార్యలోనే తృప్తి లేకపోతే ఇంకా ఎక్కడ తృప్తి దొరకదు, ఎక్కడ అనుభవించగలుగుతారు? అది అసాధ్యం, ఇంపాసిబుల్, అది దొరకదు. కాబట్టి క్రీస్తులో పిల్లలు, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం. దేవుడు పిల్లలను ఎలాగ ఇచ్చుకుంటే అలాగనే మనం స్వీకరించాలి. నాకు దేవుడు ఇలాంటి పిల్లలు ఇచ్చాడు, అందరికి బాగా ఇచ్చాడు, నాకే దరిద్రపు పిల్లలు ఇచ్చాడని విసుకోకూడదు, సనుకోకూడదు. పిల్లల మీద మీరు కోబడి వారి మీద శాపనార్థాలు పెట్టకూడదు. కొంతమంది పిల్లల మీద శాపనాలు పెడతారు. పనికి మానోడా, ఎట్ట పుట్టావురా, నా కడుపుని చెడపుట్టావు అంటారు, నువ్వు నాశనం కాను అంటారు. మీ శాపాలు మీ పిల్లలకు శాపంగా మారుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు. క్రీస్తులారా, ఈరోజు మధ్యాహ్నం వేళ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మీకు పిల్లలను ఎలాగైనా ఇవ్వండి, వాళ్ళ రూపురేఖలు ఎలాగైనా ఉండండి, వాళ్ళ సామర్థ్యాలు ఏదైనా కానీ ఆ పిల్లలను ఇచ్చింది ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ పిల్లల్ని ఇచ్చాడంటే ఆ పిల్లలే నీకు సూట్ అవుతారని ఇచ్చాడు. ద్వారా నీకు ఇచ్చిన పిల్లలతో తృప్తి కలిగి ఉండాలి. నీ కష్టాజీతంలో దేవుడు ఎంత ఇచ్చాడో జీతం, ఆ జీతంలోనే నీ ఖర్చులు ఉండాలి. ఆ జీతానికి మించి ఒక్క పైసను ఖర్చు చేశావంటే కూడా దానికి దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. అంటే నువ్వు ఏదో ఎక్స్ట్రాగా కోరుకుంటున్నావని అర్థం. నువ్వు దేవుడు ఇచ్చిన దాంతో, అయ్యా నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు, ఇంకా ఎక్కువ కావాలని నువ్వు దేవునికి డిమాండ్ చేస్తున్నావని అంటారు. దేవుడు తెలుదండి,
ఎవరికి ఎంత ఇవ్వాలో తెలుసా? మీ పిల్లలు ఉన్నారు, మీ కడుపున పుట్టిన పిల్లలు, వారు ఎంత అడుగుతా అంత ఇస్తారా మీరు? మరి కదా, మరి ఎంత అవసరమో మీ జ్ఞానంలో తెలుసు, అంత ఇస్తారు. స్కూల్కి ఇచ్చి పంపిస్తారు, అంతేగాని వేలకు వేలు ఇస్తారా? ఇయ్యరు కదా. ఏమా ఎందుకు ఇవ్వమా, నాకు 1000 రూపాయలు కావాలని ఇస్తారు గుడ్డిగా. దేవుడు మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. తన పిల్లలమైన మనమందరం కూడా ఏ వ్యక్తికి ఎంత ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకని కొండ మీద ప్రసంగంలో మత్తయి 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీ పరలోకమందున్న తండ్రికి మీకు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు బాగా తెలుసు. దేవుడు ఏమి ఏ టైంలో ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి దేవుడికి తెలుసు. దేవుడి సమయము రాకముందే దాన్ని పొందాలనుకున్న శోధనలో పడిపోతాం. దేవుడి సమయము ఒకవేళ ఆలస్యమైన మన సొంత ప్రయత్నాలతో ఏదైనా అది పొందుకోవాలంటే కూడా మనం శోధనలో పడిపోతాం. 2 విషయాలు బాగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. దేవుడికంటూ కొన్ని టైమ్స్ ఉంటాయి. ఆ టైమింగ్లు మనం అనుకున్నట్టు ఉండవు. ఆయన టైం వచ్చేంత వరకు తృప్తితో ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతికిపోవాలి. లేదంటే శోధనలో పడిపోతాం. లేదు అంటే దేవుడేమిచ్చేది, నాకు జ్ఞానం లేదా, సామర్థ్యం లేదా, నేను సొంత ప్రయత్నాలు చేద్దాం, సొంత ప్రయత్నాలతో ఏదో అయిపోదామని ఊహాగానాలు కలలు కనుక మీరు ఏదైనా అడుగు వేశారంటే సాతాను గుంచులో పడిపోతారు. అమ్మగారు చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. ఆమె ఏం చేసిందంటే, సాతాను గారు శోధించే శోధనలో ఒక శోధన బలంగా ఆమె ముందు ఉంచిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ పండును తింటే నువ్వేమైపోతావు, దేవతలు అయిపోతావు. ఆ పాయింట్ బాగా గమనించాడు. ఇది సాతాను విషయంలో ఒక పాయింట్, ఒక వల. ఏమని చెప్పాడంటే, ఈ పండును తింటే నువ్వు దేవతమైపోతావు, నువ్వు శ్రేష్టమైన వ్యక్తి అయిపోతావు, నువ్వు పూజించబడతావు, నువ్వు ఆరాధించబడతావు అన్నా. ఈరోజు ప్రపంచ దేవతలలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మీకు తెలుసా ఈ విషయం? గమనించారా? మన ఇండియాలో కానీ ఇతర దేశాలలో కానీ ఐగుప్తు దేవతలలో కానీ పురుషులు తక్కువ ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎందుకు స్త్రీలు ఎక్కువ ఉన్నారు దేవతలలో, ఎందుకు పురుషులు తక్కువ ఉన్నారంటే, ఆనాడు సాతాను మాటిచ్చాడు. ఏమిచ్చాడు? ఈ పండుని తింటే నేను దేవతను చేసేస్తానన్నాడు. అందుకని స్త్రీలు ఎక్కువగా దేవతలు ఉన్నారు. కానీ దేవుని కోరిక ఏంటంటే, ఆమె దేవత అవ్వాలని కోరినా కోరకపోయినా దేవుని కుమార్తె దేవత కాకుండా ఏమవుతుందండి? పిచ్చి ఆలోచన కాకపోతే. ఏమంటే తనకు ఒక టైం ఉంది. ఆ టైం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా ఇవి ముందుగానే దేవత అయిపోవాలనుకుంది. ఏదో ఊహించింది, ఏదో కలగలిగింది. తన సొంత ప్రయత్నంతో దేవత కావాలనుకుంది. శోధనలో పడిపోయింది, ఉరిలో పడిపోయింది. దేవుని ఆశీర్వాదానికి దూరము అయిపోయింది. కాబట్టి ఈ మొదటి పాయింట్లో బాగుంటూ పెట్టుకోండి. మీ జీవితాలలో, నా జీవితంలో కానీ తృప్తి అన్నది లేకపోతే జరిగే నష్టం ఏంటంటే, రాంగ్ స్టెప్స్ వేస్తాం, తప్పుడు అడుగులు వేస్తాం, దేవునికి మనం దూరము అవుతాం. తృప్తి అన్నది కనుక మనము కలిగి ఉంటే పరిశుద్ధతలో జీవిస్తాం, ప్రభువుకు సమీపంగా జీవిస్తాం. మీరు చెవులు గల వారు కాక. ఏదైనా మనములో ఆదాము అవ్వలు పరిశుద్ధతను కోల్పోవడానికి గల కారణం, దేవునికి దూరం అవ్వడానికి గల కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే తృప్తి లేకపోవడం. రెండవ విషయం కొరకు ఒక వచనాన్ని మీ ముందు ఉంచుతాను, గమనించండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో కీర్తనకారుడు చాలా చక్కగా ఒక మాట చెబుతాడు. ఆ మాట ఏంటంటే, దావీదు రచించిన కీర్తన 3వ వచన భాగం, నీవు ఇశ్రాయేలీయులు చెయ్యు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. మరి ఈ మాట మీరు గమనించండి. దేవుని గురించి దావీదు, ప్రవక్త అయిన దావీదుకు ఒక ప్రవచనాత్మకమైన ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ యొక్క ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రముల పైన దేవుడు ఏమై ఉంటారంట? ఆశీనుడై ఉంటాడు. అంటే దేవునికి సింహాసనం అంటే భౌతికంగా ఆయనకు సింహాసనము పర్వత పట్టణంలో ఉన్నట్టు దర్శనములలో కొద్దిమంది ప్రవక్తలు చూచినప్పటికీ, దేవుడు కోరుకునే సింహాసనం ఏంటి అంటే తమ బిడ్డలు చేసే స్తోత్రాలు. వినంటతో చెవులు గలవారండగా. మన మందిరంలో ఈ స్తోత్రాలు అనేవి చాలా బాగా ఉన్నాయి. ఇది దేవుని చిత్తం. మనం స్తోత్రాలు చెల్లించాలి. మనం ఎంత ఎక్కువగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామో ఆ స్తోత్రముల పైన దేవుడు ఏమవుతాడు? ఆశీనుడై అవుతాడు. ఇది దేవుని కోరిక. దేవుడు ఏమని కోరుకున్నాడంటే, నా ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో నుంచి ఏర్పరచుకున్న జనాంగం, ప్రత్యేకించబడిన ప్రజలు, విమోచింపబడిన ప్రజలు, ఇశ్రాయేలు నుంచి దేవుడు కోరుకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలులారా, మీరు నాకు ఏం చేస్తారో చేయరో తర్వాత విషయం, నాకు మీరు స్తోత్రాలు చెప్పండి, నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి అని దేవుడు
బలంగా ఇశ్రాయేలులో నుంచి దేవుడు కోరుకున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన ఈ యొక్క దావీదు గారు అందుకని తన 51వ కీర్తనలో ఒక మాట అంటాడు, దేవా నీకు బలులు ఇష్టమైనవి కాదు, బలుల కంటే శ్రేష్టంగా నువ్వు ఇష్టపడేది ఏంటంటే విరిగి నలిగిన హృదయాలను ఇష్టపడతాం. దేవునికి ఇష్టమైనది ఏదో పసిగట్టగలిగిన మనసు దావీదుకుంది. ఎందుకుంది అంటే దావీదు దేవునికి హృదయానుసారం, దేవునికి ఇష్టమైన మనిషి, దేవుని హృదయానికి చాలా సమీపంలో జీవించిన వ్యక్తి. అందుకనే దేవుని కోరికలు ఎలా ఉంటాయో, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో దావీదు బాగా తెలుసు. అందుకని ఈ కీర్తనలో దావీదు ఏం చెబుతున్నాడంటే, దేవా నువ్వు మా నుంచి ఏమి ఆశించటం లేదు. ఏం ఆశిస్తున్నావంటే జస్ట్ నోట్లో హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో స్తోత్రాలను దేవుడు కోరుతున్నాడు. ఈ స్తోత్రాలు ఇవ్వటానికి ఇశ్రాయేలు ప్రజలు తెగ కష్టపడ్డారు తెలుసండి. ఇప్పుడు ఐగుప్తులో దాదాపు 10 తెగుల చేత ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలను ఫరోను అతని ప్రజలను శిక్షించి మొత్తి దేవుడే సర్వశక్తి గల దేవుడని నిరూపించుకొని అందులో నుంచి విడిపించి ఎర్ర సముద్రం దగ్గర కూడా ఎర్ర సముద్రం 2 పాయలు చేసి అదే సముద్రంలో తన శత్రువులైన ఇశ్రాయేలుల యొక్క శత్రువులైన ఫరో సైన్యమును ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసి అన్ని ఘనకార్యాలు అద్భుతాలు చేస్తే ఆ అరణ్య యాత్రలో వారు ప్రయాణిస్తున్నప్పుడు వారి చెప్పులు చిరిగిపోలేదంట, వస్త్రములు పాతగిల్లా లేదంట. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు మనిషి ఎదిగే కొద్దీ చెప్పుల సైజు మారిపోతుందో లేదండి. చిన్నప్పుడున్న చెప్పులు పెద్దగా వేసుకోగలుగుతారా? వాళ్ళు ఐగుప్తులో ప్రయాణమైనప్పుడు చాలామంది చిన్నపిల్లలు, ఇప్పుడు ఆరోగ్యంలోకి వచ్చేసరికి వారికి పెద్ద వయసు వచ్చింది. ఇప్పుడు వారి చెప్పుల సైజు మారిపోయింది లేదా? కానీ విచిత్రం ఏంటంటే బైబుల్ ఏం చెబుతుందంటే వారి చెప్పుల సైజు కూడా వారితో పాటు చేంజ్ అవుతా వస్తుందంట. ఐగుప్తులు ఏ చెప్పులు వేసుకున్నారు అదే చెప్పులతోనే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ చెప్పుల సైజులు కూడా ఏమవుతున్నాయి? అద్భుతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళ సైజుకు తగ్గట్టు మారిపోతున్నాయి. బట్టలు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ బట్టలు తెచ్చుకున్నారో, ఏ వస్త్రాలతో ఉన్నారు, ఎందుకంటే అరణ్యంలో బట్టలు దొరకవు కదా. అందుకని ఆ వస్త్రాలు కూడా వాళ్ళ సైజులకు తగ్గట్టు మారిపోతున్నాయంట. ఇప్పుడు నేనే ఉన్నాను, అన్ని సంవత్సరాలు ఒకేలాగా ఉండాలంటే అది సాధ్యము కాదు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక రకమైన వస్త్రాలు, పెరిగే కొద్ది ఒక వస్త్రం, కొంతమంది లావు అయిపోతుంటారు, కొంతమంది మరి సన్నగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటికీ తదనుగుణంగా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. వారి జీవితంలో కావాలనుకున్నప్పుడు దేవదూతలు భుజించే మన్నాను వారు భుజించేలా దేవుడు అద్భుతము చేశాడు. నీళ్ళు దాహమైతే బండ నుంచి నీళ్లను శ్రేష్టమైన నీళ్ళని ఇచ్చాడు. చేదైన నీళ్ళు ఒకసారి ఉంటే ఆ చేదని నీళ్లను మధురమైన నీళ్లుగా మార్చి అద్భుతం చేసి వారికి నీళ్ళని ఇచ్చాడు. ఇలా ఎన్ని అద్భుతాలు చెప్పుకుంటూ పోతే లెక్కలేని అద్భుతాలు. బైబిల్లో రాయబడిన అద్భుతాల కంటే అత్యధికమైన అద్భుతాలు ఐవిట్నెస్తో కళ్ళతో చూసిన ప్రజలు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచ జనాభాలో? ఏ జాతైనా అలాంటి జాతి ఒకటి ఉంది అంటే అది ఇశ్రాయేలీయుల జాతి. అందుకని దేవుడు అంటాడు, ఇశ్రాయేలుల ఎడల నేను చేసినన్ని ఘనమైన కార్యాలు ఈ భూ ప్రపంచంలో ఏ దేవత తమ సొంత జనాంగం కోసం చేసిందో నాకు చెప్పండి అని సవాలు విసురుతాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో అంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు కనుక్కుండి అన్ని అద్భుతాలు కళ్ళతో చూచుకుండి కనీసం వాళ్ళు దేవునికి ఏం చెల్లించలేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, స్తోత్రాలు చెల్లించలేదు. చెల్లించకపోగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? సనుగులు, గొనుగులు, విసుక్కోవడాలు, ప్రశ్నలు, చిదరించుకోవడాలు ఇవే చేశారు. ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే నిర్గమకాండం, సంఖ్యాకాండం చరిత్ర దొరికితే వారి చరిత్ర మీకు అర్థమవుతుంది. ఎంతగా వారు విసుగులు, సనుగులు, కొనుక్కోవడాలు యా స్థాయిలో ఉన్నాయంటే ఒకానొక దశలో మోషే కూడా వారి మీద సహనం కోల్పోయి కోపపడేంతగా వారు విసుకోవటము జరిగింది. పాపం వాళ్ళ కోపడే ఆయన కానానులోనికి ప్రవేశించలేక పోయాడు. చూడండి వారి స్థాయి. దేవుడు కూడా ఒకానొక దశలో ఎంతగా వీరి విసుగులు, సనుగులు ఉన్నాయంటే మోషే వీరి వలన నేను విసిగిపోయానయ్యా, మీరు విసుగులు, సనుగులు వింటా ఉంటే నాకు విరక్తి పుడుతుంది వీళ్ళ మీద. వద్దయ్య వీళ్ళనంతా అరణ్యములో నేను భూస్థాపితం చేసి పాడేస్తాను. మోషే నిన్ను ఎన్నుకుంటాను, నీలో నుంచి నేను ఒక సంతానాన్ని బయటికి తీసుకొస్తాను, ఆ సంతానాన్ని నేను కానానులోనికి తీసుకుని వెళ్తానంటే మోషే దాన్ని ఒప్పుకోలేదు. అయ్యా నీ బాహుబలం ఏమైపోయిందని అన్ని జనులు ప్రశ్నిస్తారయ్యా, వద్దు, ఇక్కడ నా ఘనత నా మంచి కాదయ్యా, నీ ఘనతను నువ్వు వద్దు, కోల్పోకూడదు, నీ ప్రభావం కోల్పోకూడదు. ఈ ప్రజలను బట్టి నీ బాహుబలము, నీ ప్రభావము అన్య జనులలో అపకీర్తి పాలు కాకూడదు. అందుకని వద్దయ్యా
నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ప్రజలను నువ్వు కానానులోనికి తీసుకుని వెళ్ళాలి. ప్రాధేయపడితే తన దాసుడు దైవజనుడైన ఆ యొక్క మోషే కన్నీళ్లను ఆలకించి ఆయన మాట కాదనలేక దేవుడు ఒక మాట అంటాడు, సరే మోషే, అయితే నేను ఒక పని చేస్తాను. ఈ ప్రజలు ఇప్పుడున్న ఈ పెద్ద ప్రజలు పోరు కానీ వాళ్ళ పిల్లలు నేను కానానులోనికి తీసుకెళ్తాను. వీరిని ఇక్కడే 40 సంవత్సరాలు తిప్పి ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోయేలా చేసి వాళ్ళ పుట్టిన పిల్లలను నేను కానానులోనికి తీసుకొని వెళ్తాను అంటారా. అంతలా దేవుడు వారి మీద కోపడటానికి, అంతలా దేవుడు వారి మీద విరక్తి చెందడానికి ఒక కారణం ఏంటో తెలుసా అండి? సనుగులు, గొనుగులు, ప్రశ్నలు, చీదరించుకోవడాలు, అసహించుకోవడాలు. మరి ఈరోజు చాలా కుటుంబాలలో వినబడేది ఇది. వినుటకు చెవులు గల వారు వినుగా. తప్పున్నా, మంచి భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, అన్నీ ఉన్నా సనుకోవడాలు. ఏ కుటుంబాలలో అయితే సనుగులు, విసుకోవడాలు, కొనుక్కోవడాలు, ప్రశ్నించుకోవడాలు, చిదరించుకోవడాలు, ముఖం మార్చుకోవడాలు ఏ కుటుంబాలలో అయితే ఉంటాయో ఆ కుటుంబాలలో సమాధానం ఉండదు, ఆ కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు. వినటకు చెవులు గల వారు తెలియక ఎందుకు విసుకోవడాలు వస్తాయి, ఎందుకు కొనుక్కోవడాలు వస్తాయి, ఎందుకు చీదరించుకోవడాలు ఎందుకు వస్తాయి? తృప్తి లేకపోవడం. ఇశ్రాయేలు ఎందుకు సనుకున్నారు, ఎందుకు కొనుక్కున్నారు? దేవుడు ఇచ్చిన దాంట్లో వారికి తృప్తి లేదు. అసలు వారు పొందిన అద్భుతాలు శ్రేష్టమైనవి ఎవరు పొందారండి? ఎవరు పొందారు? ఏ అన్య జనాంగంలో ఏ జాతి పొందలేదు. అన్ని అద్భుతాలు చూచి కూడా వారి దేవునికి స్తోత్రాలు చెప్పలేదు. చెప్పకపోక విసుకొని, సనుకొని, చీదరించుకొని, కొనుక్కొని దేవుని తీర్పుకు గురయ్యి అరణ్యములోనే వాళ్ళు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు, నాశనం అయిపోయారు. కృష్ణ తర అందుకని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ జీవితాలలో కనుక తృప్తి లేకపోతే మీ జీవితాలలో ఏముంటాయంటే తీసుకోవడాలు, సనుకోవడాలు, కొనుక్కోవడాలు. వినుటకు చెవులు గలవారు ఎదురుగా. నువ్వు కొనుక్కుంటున్నావు, చీటి మాటికి విసుకుంటున్నావు, చీటి మాటికి చీదరించుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నీకు తృప్తి లేదు. నీకు ఇచ్చిన భర్త ఎందు నీకు తృప్తి లేదు, నీకు ఇచ్చిన భార్య ఎందు తృప్తి లేదు, నీకు ఇచ్చిన కుటుంబం మీద నీకు తృప్తి లేదు, నీకు ఇచ్చిన పిల్లల మీద నీకు తృప్తి లేదు. తృప్తి లేని వానికి ఉండే లక్షణాలు ఏంటంటే అసహించుకుంటాడు, చీదరించుకుంటాడు, విసుకుంటాడు, కొనుక్కుంటాడు. వారి జీవితంలో ఎప్పుడు ఒకలాంటి సనుగులు ఉంటాయి. మరి ఒక ఆయన ఒక దైవ సేవకునిగా మరి పోతే ఎప్పుడు వాళ్ళ భర్త ఇంట్లో దొరకడు. ఎప్పుడు ఇంట్లో ఉన్నాడండి, ఏమన్నా మీరు అడగండి ఆయన అన్నింది. ఒకసారి నేను అడిగాను, ఆదివారం మందిరానికి ఒకసారి వస్తారు, ఇక్కడ ఏంటన్నా మీరు ఇంట్లో ఎప్పుడు విష్ణుకి వచ్చినా మీరు కనబడడం ఏంటంటే, వద్దన్న నాకు బయటనే మనశ్శాంతి ఉంటుంది అన్నాడు. ఏమన్నా బయటనే మనశ్శాంతి, ఇంట్లో మనశ్శాంతి లేదంటే ఏమోలేనా అదంతా ఏమోలన్నాడు. సరే నీకు ఇష్టం ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాను, లేకపోతే వద్దు నేను బలవంత పెట్టాను. ఏమనుకున్నాడు తర్వాత మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇంట్లో తనకు మనశ్శాంతి లేదంట. ఎప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళ భార్య ఎప్పుడు చిరురించుకుంటుంటుందంట, కొనుక్కుంటుంటుందంట, విసుకుంటుంటుందంట, ఏదో ఒకటి పాయింట్ ఎత్తుతుందంట. దాని విషయంలో ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటుందంట. ఆ నోటికి అద్దు లేదు, అదుపు ఉండదంట. ఏ నోటికి ఇష్టం వచ్చి వద్దన మాటలు వినట కంటే ఆ మారిపోయిన ముఖాన్ని, నా భార్య ముఖాన్ని చూస్తూ ఆ యొక్క ఎప్పుడు ఒక్కసారి కూడా నవ్వు ముఖం ఉండదు. ఎప్పుడు ఏదోటి కొనుక్కుంటా సనుకుంటుంది. దాన్ని చూడడం కంటే బయట ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎప్పుడో టైం అంతా అయిపోయిన తర్వాత రాత్రికి వస్తాడంట, నిద్రపోతాడంట. మళ్ళా వాళ్ళ భార్య లేచి అన్ని అలర్ట్ అయిపోయేసరికి ఈయన అలర్ట్ అయిపోయి ముందుకు స్నానం అన్ని చేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడంట. చాలా మంది కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమాధానం, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం కోల్పోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సనుకోవడాలు, విసుకోవడాలు, చిదరించుకోవడాలు. ముందు వీటిని మానేయండి. వీటిని మీరు ఎప్పుడు మానేయగలుగుతారంటే దేవుడు నీకు ఇచ్చినది ఎంత శ్రేష్టమైనదో నువ్వు గుర్తిస్తే దాన్ని మానేస్తావు. దేవుడు శ్రేష్టమైనది ఇచ్చాడు. దేవుడు నీకు, నీ భర్త నీకు శ్రేష్టం, నీ భార్య నీకు శ్రేష్టం, నీ పిల్లలు నీకు శ్రేష్టం. దాని విలువ నీకు అర్థమైతే మనం ఎప్పుడు ప్రశ్నలు వేయమండి, ఎప్పుడు చెదిరించుకో, ఎప్పుడు నీ భర్తను విడిచిపెట్టి ఉండాలని కోరుకో. అయితే దాన్ని తృప్తి లేకపోతే నీ జీవితంలో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. విసుకోవడాలు, సనుకోవడాలు, చీదరించుకోవడాలు ఉంటాయి. ఇవి మానేయండి. దేవుణ్ణి విశ్వసించిన బిడ్డలకి ఇవి ఉండకూడని లక్షణాలు. దేవుడు అసహించుకుంటాడు, అలంటలను చీదరించుకుంటాడు. వీళ్ళ బ్రతుకులు, వీళ్ళని వద్దు మోషని ఆ రోజు చెప్పిన దేవుడు ఈ రోజు కూడా అదే మాట అంటాడు. వద్దు, దేవుడు ఆ వంటలోని పొర్రపాట్న కానీ పరలోకానికి తీసుకోడు. అందుకని దేవునికి ఎవరు కావాలి అంటే స్తోత్రాలు చెప్పే దేవుడు వారు కావాలి. దేవా నా భర్త ఎలాంటి వాడనే కానీ ఆ భర్తనిచ్చింది నువ్వయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా అని స్తోత్రాలు చెప్పేతోడు కావాలి. ఆమె నా పిల్లలు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, ఈ పిల్లలు ఇచ్చింది నువ్వయ్యా, నీకు స్తోత్రాలు 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 అని చెప్పేతోడు కావాలి దేవునికి. ఆమె దేవుని
ఎప్పుడైనా మనం నా భార్య ఎలాంటిదైనా పర్వాలేదయ్యా, ఈ భార్యని ఇచ్చింది నువ్వయ్యా, నీకు స్తోత్రాలు 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 చెప్పాలి. ఈ జీతం ఇచ్చింది నువ్వయ్యా, నా కష్టాజీతానికి ఇచ్చిన జీతం నువ్వు. ఇది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఇది ఇచ్చింది నువ్వయ్యా, నీకు స్తోత్రాలు 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 చెప్పాలి. స్తోత్రాలు చెల్లించే వారి స్తోత్రముల పైన ఆశీనుడై దేవుడు ఉంటాడు. ఏమండి, ఈరోజు నుంచి స్తోత్రాలు చెప్తారా? మీరు చెప్పకపోతే దయ్యం వస్తుందండి ఇంట్లోకి. ఇక మూలాదే లేదు. మీరు ఎంతైనా బైబిల్ చదువుకోండి, ఎంతైనా మందిరానికి రండి, ఎంతైనా కానుకలు ఇవ్వండి, మీ ఇంట్లో స్తోత్ర బలి లేకపోతే, శుద్ధుల ధూపం లేకపోతే మీ ఇంట్లో ఎవడొచ్చి తిష్టేస్తాడు? దయ్యంగాడు వచ్చి తిష్టేస్తాడు. ఆ రోజు అరణ్యంలో వారు స్తోత్రాలు దేవునికి చెప్పనందుకు అరణ్యంలో వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాల వరకు వచ్చి ఎవరు వచ్చి తిష్టేశారు? దయ్యంగాడు. దయ్యంగాడు మీ ఇంట్లోకి వచ్చాడు, మీ హృదయాలలోకి వచ్చాడు అనడానికి పెద్ద గుర్తు ఏంటంటే, ఎప్పుడు మీకు విసుకోవడాలే, సడుకోవడాలు, విసుకోవడాలు, చిదరించుకోవడాలు, చిన్నదానికి పెద్ద కోపం వస్తుంటుంది మీకు. ఇంకా ఆ లక్షణాలు మీలో కనబడ్డాయంటే దయ్యంగాడు వచ్చేసాడని అర్థం. ఎందుకు వాడు వచ్చాడు? మీలో తృప్తి లేదు, దేవునికి మీరు ఏం చెల్లించలేదు, స్తోత్రాలు చెప్పలేదు. కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తారండి. ఇది రెండవది, మీ హృదయాల్లో తృప్తి అనేది ఉంటే మీరు దేవునికి స్తోత్రాలు చెబుతారు, దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవిస్తాడు. ఒకవేళ మీ హృదయాలలో తృప్తి అనేది లేకపోతే విసుకుంటారు, సణుకుంటారు, చిదరించుకుంటారు, అసహించుకుంటుంటారు, చిన్నదానికి పెద్దదానికి కోపడుతుంటారు, గొనుక్కుంటుంటారు. ఈ లక్షణాలు మీకు ఉన్నాయంటే మిమ్మల్ని ఎవ్వరు నాశనం చేయని అవసరం లేదు, మీకు మీరే నాశనం అయిపోతారు. అంతే, మీ కుటుంబాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. ఆ నాశనం మీరు కొని తెచ్చుకోకూడదంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. మూడవ విషయం, ఒక విషయాన్ని మీ దృష్టిలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. రోమీలకు రాష్ట్ర పత్రికలో 1వ అధ్యాయము, రోమీలకు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం వచనము వచ్చేసి 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలేదు, తమ వాదముల యందు వ్యర్థులు అయిపోయారు. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. వారికి దేవుడు అంటే ఎవరో బాగా తెలుసు. ఎవరికి తెలుసు అండి? ఇశ్రాయేలులకు తెలుసు. ఇప్పుడు మందిరానికి మీరు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మీకు తెలుసా దేవుడు అంటే ఎవరు? ఆ దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుసా? ఆ దేవుడు చేసిన అద్భుతాలు ఎలాగుంటాయి మీ కళ్ళతో చూడలేదా? మీ అనుభవంలో అనుభవించలేదా? ఖచ్చితంగా చూచారు, ఖచ్చితంగా అనుభవించారు. అది అనుభవించారు కాబట్టి ఇంత దూరం వచ్చారు, మందిరంలో కూర్చున్నారు. ఇది పక్క, ఇందులో నోటం. అయితే విచిత్రం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారికి దేవుడు అంటే ఏదో బాగా తెలుసు, పక్క తెలుసు, దేవుని గురించి అన్ని అనుభవించారు, అంతా ఆయన ఎంత శక్తివంతుడు, ఎలాంటి వాడు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయలేదంటే దేవునిని వాళ్ళు దేవునిగా వాళ్ళు మహిమ పరచలేదు. మహిమపరచడము అనగా అర్థం ఏంటంటే, బాగా వినండి ఈ పాయింట్. మనం మాట్లాడే మాట ద్వారా కానీ, మనం చేసే పని ద్వారా కానీ, మనము ఏదైనా ఇచ్చే వాటి ఎందుకు కానీ ఎవరికి మహిమ కలగాలండి? దేవునికి మహిమ కలగాలి. దేవుడు దేన్నైనా తట్టుకోగలుగుతాడు, కానీ తనకు రావలసిన మహిమను కనుక పొర్రపాటున మనం తీసుకున్నామంటే తట్టుకోలేడు. వెనుకకు చెవులు గలవారు. ఒకసారి అపోస్తుల కార్యంలో రాయబడిన ఒక విషయం ఏంటంటే, ఏ రోజు రాజు ఒకసారి ఒక మహాసభలో ఉన్నాడు. సభలో ఉన్నప్పుడు ఆయన తనను తానుగా ఎలా హెచ్చించుకున్నాడంటే దేవునిగా హెచ్చించుకున్నాడు. అలా హెచ్చించుకొని నేను దేవుని అన్న ఊహాగానాలలో ఊహించుకుంటూనే దేవుడని తను మహిమపరచబడుతూ ప్రజలతో మహిమపరచబడుతూ ఉండంగానే పురుగులు బట్టి చచ్చిపోయాడు అక్కడికక్కడే. ఇది అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన విషయం. పురుగులు బట్టి చచ్చిపోయాడంటే ఇప్పుడారా ఎప్పటికైనా కానీ ఒక విషయాన్ని గమనించండి. దేవుని మనం చూపించాలి, మనం అయిపోవాలండి. వినుటకు చెవులు కావాలండి. దేవుని స్థానంలో కనుక పొర్రపాటున దేవా నేను ఇంత కష్టపడ్డాను, ఇంత వాక్యం చెప్పాను, ఇంత నిలబడ్డాను, ఇంత ప్రయాసపడాను, కొద్దిగా పొగడిని ప్రజలన్న అనుకున్నామంటే మాత్రం దేవుడు సహించాను. నేను కోరుకుంటాను. నా ప్రమేయం అందులో ఏమాత్రం లేకపోయినా నాకు ఒకవేళ అలాంటిది వస్తే అది వేరే విషయం. ఎందుకంటే దేవుడు అది గణపరచడం వేరు, మనకు మనం గణపరచుకోవటము వేరు. ఇప్పుడు ఈ మాట బాగా వినండి. మీ జీవితాలలో సేవకులమైన మేమే కాదు, విశ్వాసులు సేవకులు అందరూ కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏదైనా నీకు ఇచ్చాడు అంటే అది ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు. అది ఒక ఉద్యోగము కానీ, ఒక టాలెంట్, ఒక
సమాజము కానీ. కొంతమందికి వాయిద్యాలు వాయించే టాలెంట్ ఉంటుంది, అది అందరికీ రాదు. అది కూడా ఒక కళ అండి, కళ. అది నీకు ఇచ్చాడంటే దాని ద్వారా ఖచ్చితంగా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే దాని ద్వారా దేవుడు మహిమను నీ ద్వారా తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. అది ఆశించకుండా నన్ను ఎవడు గుర్తించటం లేదు, నేను ఇంత రంగా వాయిద్యం వాయిస్తాను, నన్ను ఎవడు మెచ్చుకోవట్లేదని కొన్ని సంఘాల మీద ఒక ఫిర్యాదు. అన్నా నన్ను ఎవడు పట్టించుకోడన్నా, ఇంత బాగా వాయిస్తున్నాను, నన్ను ఎవడు ఏమన్నారన్నా, నన్ను అసలు విలువయ్యారన్నా అని వాయిద్యాలు వాయించకుండా మానేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఎందుకు మానేసినవరా, ఎందుకు ఈ మధ్య చర్చకోసలో ఎందుకు నువ్వు కొడతారు పలాని ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమన్నా ఎవడు పట్టించుకోడు, మా ఫ్రెండ్స్ కొద్దిగా అయ్యాల కాదు విలువ అంటాడు. విలువ నీకు కాదు, విలువ దేవునికి. నువ్వు ఆపాదిస్తే అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే మొదట నన్ను గణపరచుడి, అప్పుడు నేను మిమ్మల్ని గణపరుస్తా. మొదట మనం దేవుని గణపరచాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునిని బాగా ఎరిగి ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేదంట, దేవునిని మహిమ పరచలేదు. మహిమ పరచకపోగా వాళ్ళు ఏం పెట్టుకున్నారంట, వాదాలు పెట్టుకున్నారంట, వాగ్వివాదాలు పెట్టుకున్నారు. ఏమని వాగ్వివాదము, ఎందుకు దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడని దేవుని శుద్ధించాలి, ఏం చేశాడని దేవుని మందిరానికి రావాలి. ఒక సేవకుడికి ఇలాంటి ఫిర్యాదులు విన్నాను నేను, చాలామంది నోట్ల చెవులతో విన్నాను నేను. ఏమై మధ్య చర్చికి వస్తలేవంటే చర్చిలో ఏమన్నా దేవుడి మధ్య మమ్మల్ని మర్చిపోయినారు అంటే, మర్చిపోతే చర్చికి రావా? అసలు నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? పీల్చడానికి గాలి అనేది మనం ఒకవేళ కొంటే, వైద్య శాస్త్రం ఒకవేళ హాస్పిటల్ పోయి కొంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది తెలుసా. అది విషయం ఎప్పుడైనా హాస్పిటల్ పోతే తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కాబట్టి కొద్దిగా మనలోకి దాని విలువ తెలియట్లేదు. లేకపోతే వేలకు వేలు పెట్టాలండి గాలి పీల్చే గాలికి. అలాంటి గాలిని మనకు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడని ఇంత రంగా ప్రేమిస్తే దేవుడు ఏదో చిన్ని చిన్ని కారణాలను పెట్టుకొని, ఏదో ఉద్యోగం ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, సరైన భర్తని ఇవ్వలేదు, సరైన పిల్లల్ని ఇవ్వలేదు, సరైన భార్యని ఇవ్వలేదు, పిచ్చి పిచ్చి కారణాలు పెట్టుకొని ఇంకా నాకు పెళ్లి చేస్తలేడు దేవుడు, అందరికీ పెళ్లి చేస్తున్నాడు, నాకే పెళ్లి చేస్తలేడు, అందరికీ పిల్లలు బాగున్నారు, నా పిల్లలే బాగా చదువుకుంటలేరు అని చిన్న చిన్న కారణాలు పెట్టుకొని దేవుని మందిరానికి రావాలా? దేవుని మర్చిపోతావా? నువ్వు వాదం పెట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లింపవా? దేవునికి మహిమపరచావా? నువ్వు ఎంత విడ్డూరమండి, ఎంత విచారించదగింది. అసలు చేయకపోయింటే ఏం చేస్తుంటే నువ్వు, అసలు జీవితం లేకపోయింటే ఏం చేస్తుంటే అండి. రేపు పొద్దునంట పౌలు గారు అంటాడు దేవుని ఎదుట నిలబడి, దేవా నాకెందుకు ఇలా చేసినామని చెయ్యి పట్టుకొని అడగడానికి దొమ్ము ధైర్యం ఎవరికి లేదంట. అయ్యా ఎందుకు ఇలా చేస్తామని సృష్టికర్తన దేవుడు అడగడానికి ఎవరికి హక్కు లేదు, అసలు హక్కు లేదు. ఏమక్కుంది? చేత జాతరలు అంటే ఆయన బుద్ధి ఆయన ఇష్టమండి. నీదేముంది? ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. నీకేమిచ్చాడో దాంట్లో నీకు తృప్తి అనేది ఉంటే అప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావు. ఆ మహిమపరిస్తే దేవుడు పొందుకున్న, నీ ద్వారా పొందుకున్న ఆ మహిమ ద్వారా దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. ఇచ్చిన దాంట్లోనే తృప్తి లేదు, ఇచ్చిన దాన్ని బట్టే నువ్వు దేవుని మహిమపరిచి ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడి కొరకు నేను వినియోగించాలన్న జ్ఞానం నీకు లేదు. మళ్ళీ నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించి అక్కడి నుంచి దీవిస్తానని దేవుడు. చర్చికి రాదు, చర్చికి రానిక నీకు మేలులు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? మరి ఆశీర్వాదాలు కావాలంటే ముందు రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? పిచ్చి పిచ్చి వాదాలు. వారు వాదులాట పెట్టుకొని వ్యర్థమైన వాటి ఎందుకు వాదించి వాళ్ళు ఏం చేశారంట, దేవుని వాళ్ళు మరించి మహిమ పరచలేదు. ఈరోజు ఎంతమంది వాదిస్తున్నారండి. పిచ్చి పిచ్చి వాదులాట పెట్టుకోకండి. మీరు ఎవరితోనైనా వాదులాట పెట్టుకోవచ్చు, కానీ దేవునితో వాదిద్వాదము పెట్టుకోవద్దు. ఆయన ఇచ్చిన సంతోషమే, ఇయ్యకపోయినా సంతోషమే. యోబు గారు చెప్పిన మాట అదే, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనును. ఇచ్చినా సంతోషమే, ఇయ్యకపోయినా సంతోషమే. నువ్వు ఇచ్చితే అది నీకోసమే, ఇయ్యకపోయినా ఈ జీవితము నీకోసమే. అది మహిమపరచడం అంటే. ఇస్తే ఒక రకంగా పెద్ద ముఖం పెట్టుకొని, ఇవ్వకపోతే చిన్న మాడిపోయిన ముఖం పెట్టుకొని చర్చికి రావడం కాదు. ఇచ్చినా కలకలలాడుతూ చర్చికి రావాలి. ఏమి జీవితంలో ఇవ్వకపోయినా, ఏ అద్భుతం ఏమేమి నీ లైఫ్లో చేయకపోయినా నువ్వు కలకలలాడుతూ మందిరానికి రావాలి. అలాంటి వాళ్ళని చూస్తాడండి దేవుడు, అలాంటి వాళ్ళని ఇష్టపడతాడు, అలాంటి వాళ్ళని దీవించాలనుకుంటాడు. అంతేగాని ఎప్పుడు వాగ్వివాదం పెట్టుకొని ఏమిచ్చా, ఏం చూసా, ఏం పెట్టా, ఏం దేవుడు, ఎక్కడున్నాడు, ఎందుకు శుద్ధులు చెల్లించాలి, ఎందుకు మందిరానికి రావాలి, ఎందుకు కానికి ఇవ్వాలా, పిచ్చి పిచ్చి వాదాలంటే ఇవే వాదాలు. ఎందుకు రావాలా?
నీకంటే ఒక లైఫ్ ఇచ్చాడు కాబట్టి రావాలి, నీకంటే ఇంకా ఆయుష్ను పొడిగిస్తున్నాడు కాబట్టి రావాలి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి రావాలి. అది లేనోడు ఎవడు ఎంతోమంది ఉన్నారు. పోండి ఒకసారి హాస్పిటల్ పోండి, మీరేంటో మీకు అర్థమవుతుంది. దేవుడు మీకు ఎంత మేలు చేశాడో అర్థమవుతుంది. అల్లాడిపోతారండి, అల్లాడిపోతారు. సేవకులను మేము దర్శించడానికి పోతుంటాం అప్పుడప్పుడు హాస్పిటల్కి. అల్లాడిపోతారు. అన్నా ఈ బాధ తట్టుకోలేకపోతున్నామన్నా, దేవుడు స్వస్థత నియమాలు సత్యాలు నన్ను తీసుకోమంటాను. రెండు ఆప్షన్లు. ఏం ఆప్షన్ అంటే బతుకుదే బతికి మనం సంతోషం చంపమని అంటారు. అంత పేరండి, అంత బాధ. దేవుడు ఈరోజు నీకు ఏదో ఇస్తే ఇచ్చిన దాంట్లో తృప్తి లేక, ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకలేక, ఈ జీవితం దేవుడు ఇచ్చింది కాబట్టి దేవునికి ఈ జీవితంలో మహిమ కలగాలని నువ్వు ఆలోచించలేక పిచ్చి పిచ్చి వాక్యత్వాలు వాదాలు పెట్టుకొని వ్యర్థులైపోయారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు వ్యర్థులైపోయారు, నాశనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వారి కుటుంబంలో మీ జీవితంలో ఏమి ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఎవరికి మహిమ కలగాల? దేవునికి. ఇది ఎప్పుడు మీరు చెబుతుంటారు దేవునికి, యేసయ్యా ఏదైనా ఇస్తే అందులో నీకు మహిమ ఉంటేనే నాకు ఇవ్వు, లేదా నాకు ఇవ్వద్దని చెప్పండి. ములాదు ఆమె నాకు ఏది ఇచ్చినా అందులో నీకు ఘనత రావాలి, నీకు మహిమ రావాలి, దాన్ని చూసి ప్రజలు నిన్ను మహిమపరచాలా, నన్ను కాదు అని చెప్పండి. అలా చెబితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాడు. ఇట్లా ఇంకా నాకు సమయం ఉంది. ఇంకొక విషయం కోసం ఒక మాట మీ దృష్టిలో తీసుకొస్తాను. ఋతు గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. ఋతు గ్రంథంలో 2వ అధ్యాయం, ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో 14వ వచనం. బోయాజు భోజన కాలమున నీటిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కొయ్యి వారి యొక్క ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్నింటికి వచ్చాడు. ఈ వచనములో ఋతు గారి గురించి చక్కనైన ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, భోంచేసే భోజన కాలమున, బహుశా అది మిట్ట మధ్యాహ్నమేమో భోజన కాలమేమో, అప్పుడు ఆమె ఋతు గారు బోయాజు దగ్గర ఉన్నప్పుడు ఆయన చెబుతున్న ఒక మాట, బోయాజు మాట్లాడుతున్న మాట, నీ భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆయనతో చెప్పగా, అప్పుడు ఆమె తనకు ఇచ్చిన బోయాజు ఇచ్చిన దాన్ని తిని ఆ తర్వాత చేను కొయ్యి వారి యొద్ద ఆమె కూర్చుందంట. ఆ పిల్లలు అందియగా వాటిని తిని ఏం చేసిందంట? తృప్తి పొందింది. బోయాజు గారు అక్కడ పనిచేసే ఆ చేనులో ఉన్న వాళ్ళు ఇచ్చిన వాటి యందు ఆమె కలిగిందంటే తృప్తి పొందింది. ఈమె గురించి ఇది అర్థం చేసుకోవాలంటే ఈమె గురించి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మనం ఆలోచన చేయాలి. రూతు గారు మోయాబు దేశంలో ఉన్నప్పుడు, నేను చరిత్ర హిస్టరీ చెప్తున్నా. ఈ యొక్క మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఈమె ఒక ధనికురాలికి పుట్టిన బిడ్డ. ఈమె మామూలు వ్యక్తిగా ధనవంతురాలి కుటుంబంలో ధనవంతునికి పుట్టిన బిడ్డ. చాలా విలాసవంతమైన లగ్జరీ లైఫ్ బ్రతికింది ఒకప్పుడు ఆయన, ఎప్పుడు మోయాబు దేశంలో ఉన్నారు. అయితే ఈ యొక్క బెత్లెహేము నివాసి అయిన ఇశ్రాయేలు జాతికి చెందిన ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త చనిపోతే అత్తగారితో పాటు ఎక్కడికి రావాలని ఇష్టపడిందండి? బెత్లెహేముకు రావాలని తాను ఇష్టపడింది. నా నిజంగా ఆమెకున్న స్థాయి స్థితిని బట్టి ఇక్కడికి రావాలని ఇష్టపడకూడదు, కానీ ఆమె ఇష్టపడింది. అంటే ఆమెకు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసిందంటే, ఈ యొక్క నయోమి యొక్క దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అందుకే నాకు ఒక మాట అనింది, అత్త నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అని ఒక చక్కటి మాట వాడగలిగింది. ఆ మాట ఆమె వాడిందంటే ఈ నయోమి దేవుని గూర్చి ఆమెకు కొంత అవగాహన ఉంది. ఆమె ఒకటి అర్థం చేసుకుంది. ఏం చేసుకుందంటే, ఎందుకంటే ఈ రూతమ్మ గారి వారి తండ్రి గారు ఒక పూజారి అని చరిత్రలో నేను చదివాను. చాలా ధనవంతుడు ఆయన. వాళ్ళ దేవతలకు ఈ నయోమి ఆరాధిస్తున్న దేవునికి ఏదో తేడా ఆమెను గుర్తించి ఆమె ఒకటే అనుకుంది, నాకు ఏమి ఉన్నా లేకపోయినా ఈ దేవుడు దక్కాలి, ఆ దేవుడు నాకు దొరకాలి, దక్కాలి, ఆ దేవుడిని నేను పొందాలి అంటే ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? బెత్లెహేముకు రావాలి. ఇక్కడ విచిత్రం చూడండి, నయోమేమో నిజ దేవుని కలిగి ఉన్న బెత్లెహేమును విడిచిపెట్టేమో మోయాబు దేశానికి వెళ్ళింది. నిజదేవుడు లేని ఈ రూతమ్మ గారేమో నిజదేవుడు ఉన్న దేశానికి
చాలా మంది ఈ రోజులలో మందిరాలలో చాలా మంది నిజ దేవుని తెలుసుకొని నిజ దేవుని అనుభవించిన వాళ్ళేమో ఎక్కడ పోవాలనుకుంటారు, లోకంలోకి పోవాలనుకుంటారు. క్రైస్తవులు కొద్దిమంది హిందువులుగా మారిపోతారు. విచిత్రం ఏంటంటే హిందుత్వంలో ఉన్నవారు కొద్దిమంది నిజ దేవుని గుర్తించి తెలుసుకొని మందిరంలోకి వచ్చి మందిరాన్ని దేవుణ్ణి ఆరాధించి గణపరిచి వారు స్థిరపరచబడుతున్నారు. చాలా ఆశ్చర్యమేది. నేను అలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. విచిత్రం, పుట్టు క్రైస్తవులు పుట్టారు, తల్లిదండ్రులు క్రైస్తవులు, జేజినైన క్రైస్తవులు, కానీ వీళ్ళలో కొద్దిమంది ఎక్కడికి వెళ్ళారంటే హిందుత్వంలోకి వెళ్ళిపోయారు. ఇంత విచిత్రం చూడండి. కొద్దిమంది హిందుత్వంలో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ స్థిరపరచబడ్డారు, దేవుని ఆరాధించి మేలులు పొందుకున్నారు. ఈమె కూడా రూతమ్మ గారు దేవుని గురించి తనకు తెలిసిన పరిధిలో తనకున్న అవగాహనలో అనుకుంది. ఏమనుకుందంటే, ఈ దేవుడే నా దేవుడు, అందుకని అంతా నీ దేవుడే నా దేవుడు. ఆ పదం చాలా హైలైట్ పదం. అది నువ్వు నమ్మిన దేవుడు నా దేవుడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి రావటంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నేను వాటిని తృప్తితో భరిస్తానని దామే దేవునామని సంతృప్తితో భరిస్తానయ్యా అత్త అనేది. ఎందుకంటే ఆ అత్త మొదటి ఒప్పుకోలేదు. వద్దమ్మా, నేను ఎట్లా విధవరాలను, నేనేదో నా బతికమే బతుకుతా, నా సొంత ఊరికి పోతా పెద్దలు. వద్దమ్మా, మీరు ఎవరంలో ఉన్నారు, నాకంటే వయసు అయిపోయింది, మీకు ఇంకా మంచి లైఫ్ ఉంది, ఈ మోయాబు దేశంలో ఉండండి, మిమ్మల్ని మరలా ఎవరొకరు పెళ్లి చేసుకుంటారు, బాగా మంచి జీవితాలు జీవించండి అమ్మా, నాతో రాకండి ఎంతో ప్రాధేయపడింది. అవన్నీ విషయాలు మీకు తెలుసు. అయితే ఎంత ప్రాధేయపడినా ఈ మరొక కోడలు ఓర్ప వెళ్ళిపోయిందేమో, కానీ ఈ యొక్క నయముతో ఈ రూతమ్మ గారు విడిచిపెట్టండి. ఎంత ప్రతిమాలిన ఏడ్చి కన్నీళ్ళు పెట్టి, లేదక్కా నీ దేవుడు నా దేవుడు, నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు నమ్మిన దేవుని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఆ దేవునికి నమ్మిన తర్వాత నా పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, అందులో తృప్తి కలిగి ఉంటాను. ఆ దేవుడు నాకుంటే చాలా అనుకుంది. దేవుడు నామాన్ని మహిమలను కాక. లేదా ఈరోజు ఈమె ద్వారా మనం నేర్చుకునే ఒక విషయం ఏంటంటే, నిజంగా నువ్వు దేవుడిని కోరుకుంటే నీ లైఫ్లోకి ఏది కోరుకోవాలి వీరంటే చెవులు కలవాలంటే. ఎందుకంటే ఈమె ఎప్పుడైతే ఈ బెత్లెహేముకు వచ్చిందో, నయోమి దగ్గర అత్తగారి ఇంటికి వచ్చిందో, ఆమె పరిస్థితులు అప్పుడు చాలా బాగా. ఒక రకంగా చూస్తేనేమో మా అత్తగారు వయసు పైబడింది, పని చేయలేదు. అలాగని కొత్త రూతమ్మకు ఎవరు పనులు ఇస్తారండి? కొంత మనిషికి నమ్మి ఎవరు ఇస్తారు పనులు లేవు. అలాగని ఇంట్లో కూర్చుంటే అన్నం దొరుకుతుందా? అన్నం దొరకదు. విచిత్రమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏం చేసిందంటే, ఇంట్లో ఖాళీ ఉండకుండా, అత్త నీకు వయసు అయిపోయింది, నువ్వు వెళ్ళటం భాగ్యం కాదు, నేను వయసులో ఉన్నా, దేవుడు నాకు బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, నువ్వు ఇంట్లో ఉండద్దా, నేను బయటకు పోతాను, నేనేదైనా ఒక పని వెతుక్కుంటాను, నాకు దొరికింది ఏదో నేను నీకు తీసుకొని వస్తాను, నువ్వు ఇంట్లో ఉండని. అత్తను ఇంట్లో కూర్చోబెట్టి తానేం చేసింది, పని వెతుక్కోవడానికి వెళ్ళింది. అయినా పనులు దొరకాలి. మొదట్లో పనులు దొరకకపోతే ఆమె కడుపు ఎట్లా నింపుకుందంటే, తను నింపుకుంది, తన అత్త కడుపు ఎలా నింపుకుందంటే, ఈ పొలాలలో ఏం చేస్తారంటే ఆ యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఆ దండ్లను ఇట్లా కొడతారు, బండలకేసి కొడతారు. అప్పుడు కొన్ని మంచి విలువైనవి ఏం చేస్తారంటే సంచులోకి వేసుకుంటారు. కొన్ని ఏమవుతాయంటే పొరపాటున కింద పడిపోతాయి. ఇంకా పడిపోయినవి మళ్ళీ ప్రత్యేకంగా ఏరారు. అవి అట్లా విడిచిపెట్టాలని మనకు లేవియా కాండంలో దేవుడే చెప్పాడు. వాటిని మీరు అన్నీ ఏరుకోకండి, ఎందుకంటే దానికంటే పేదరికంలో ఉన్న వాళ్ళు వాటిని ఏరుకునే వాళ్ళు దాన్ని తింటారు. అందుకని వాటిని కొన్ని విడిచిపెట్టేసేయడం. అలాగనే ఈ బోయాజు కొద్దిగా దేవుని ఎరిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన పొలములో కొంత వాళ్ళు మంచి అన్ని సంచులలో వేయంగా కొన్ని అన్ని మిగిలిపోయినవి, అక్కడక్కడ పడిపోయినవి, పొరపాటు పడిపోయినవి అన్ని పొలాలు ఉంటాయి. అలా పడిపోయిన వాటిని ఏరుకొని తాను వాటిని ఒక సంచిలోకి వేసుకొని అత్తకు పెట్టి తాను తిని తృప్తి చెందింది. అలా తృప్తి చెందుతుంటే కొన్నాళ్ళలో బ్రతుకుతూ వస్తూ ఉంటే ఈమె ఎవరి దృష్టిలో పడిందంటే, బోయాజు గారి దృష్టిలో పడింది. ఎవరైనా కొత్త మనిషి మన ప్రాంతానికి ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి ఉంది మన ప్రాంతంలో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందని ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ పని వాళ్ళు చెప్పారు, అయ్యా ఈయన నయోమి ఇంటికి వచ్చింది, ఒక కోడలంట, ఈమెకి పనేమి లేదు, అయితే ఇక్కడ కొన్ని పన్నెవి వ్యర్థంగా వేస్ట్గా భూమి మీద పన్న వాటిని ఏరుకొని ఆమె తీసుకుంటుంటే, అయితే ఆమెను ఏమి అభ్యంతరము చేయకండి, ఆమె మీరు ఏమి బాధ పెట్టకండి, ఎంత ఏరుకుంటుందో ఏరుకోండి అని వాళ్ళకి ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ వచనాల వైరుగా మీకు చూపించకూడదు, సమయం వేస్ట్ అవుతుందని ఒక కథ మాదిరి షార్ట్ కట్లు చెప్తున్నాను. ఋతు గ్రంథాలు చదవండి, నేను చెప్పే విషయాలన్నీ అందులో ఉంటాయి. మరి అలా చెప్పిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె నమ్మకంగా అదే చేరుకుపోతుంది.
నమ్మకంగా అదే చెరువులో ఏరుకుంటుంటే ఈమె దృష్టి ఈ బోయాజు దృష్టిలో బలంగా పడతాయి. అలా బలంగా పడిన కొన్నాళ్ళకు ఈ వచనము, నేను ఇందాక చదివిన వచనం అనేది జరుగుతుంది. ఇట్లా అమ్మా నువ్వు నా దగ్గర తినమ్మా అని ఆయననే కొద్దిగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆమెను దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో తృప్తి తృప్తి తృప్తి, ఆమె లైఫ్ అంతా తృప్తితో బ్రతికింది. లేని దాన్ని ఆశించలేదు, లేనిది కావాలని ఆమె కోరుకున్నా లేదు. ఈమెలో ఉన్న తృప్తిని దేవుడు గమనించాడు, బోయాజు గారు కూడా గమనించాడు. గమనిస్తూ బోయాజుకు ఒకటి అర్థమైంది. ఏం అర్థమైందంటే, ఉంటే గింటే నాకు భార్యగా ఎలాంటి ఆమె ఉండాలనుకున్నాడు. ఇలా ఆ తర్వాత కొంత వివరణ ఉంది, అదంతా చెప్పుకోవడానికి మనకు అవసరం లేని. మొత్తానికి బోయాజు గారు ఈమెను వివాహము చేసుకుంటాడు. ఒక ధనవంతుడు ఈమెను వివాహము చేసుకుంటాడు. ఒక పేద అమ్మాయి, అఫ్కోర్స్ ఒకప్పుడు మోయాబు దేశంలో ఈమె ధనవంతురాలు, కానీ బెత్లెహేముకి వచ్చినప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే ఒక పేదరా, ఆ అత్తగారు పేదరా, ఏ దిక్కు దివాణము లేదు. అలాంటిది ఒక స్త్రీని దేవుడు ఏం చేస్తాడంటే ఆమెలో ఉన్న తృప్తిని చూసి ఆమెను ఎక్కడికి నడిపించాడు అంటే ఒక ధనవంతుని ఇంటిలోనికి నడిపించాడు. దేవుడు ఒక చెవులు గలవారు విధులుగా. అప్పుడారా కొద్దిమంది ఒక సేవకునిగా వివాహాల గురించి మాకు కూడా కొద్దిమంది చెప్తూ ఉంటారు, నా బిడ్డకు వివాహం కావట్లేదు, నా కొడుకుకి వివాహం కావట్లేదు అంటే. అట్లా నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, కొద్దిమందిలో నేను గమనించింది ఏంటంటే, ఏ సంబంధం వచ్చిన పేర్లు పెడుతుంటారండి. కొద్దిమంది పేర్లు పెడుతుంటారు. అలాంటి వాళ్ళు గమనించిన వాళ్ళలో ఇప్పటికీ పెళ్లి కాని వాళ్ళు అట్లా ఉడికినారు వాళ్ళు. నేను ఐ విట్నెస్ దొరికినాను. ఎందుకంటే పూర్వీటి మీద ఉన్న అబద్ధం ఆడితే దేవుడు నన్ను క్షమించాను. ఇప్పుడు ఉన్నారు కదా, ప్రతిదీ యవనంలో ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, ప్రతిదానికి పేరు ఏదో ఒక వంక పెడతారు. ఒకనొక టైం ఇప్పుడు 35 ఏళ్ళు దాటిపోయినాయి. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుంటారంటే వస్తలేదు, ఎవరైనా పెళ్లి చేసుకుంటే వస్తలేదు, సంబంధాలు వస్తలేదు. మరి ఎప్పటికైనా కానీ తృప్తి అనేది ఒకటి ఉండాలి. అన్నిటికీ పేర్లైనా ప్రతిదానికి పేరే. మన పేర్లు పెట్టి ఎప్పుడు అసహనముతో నీకు దేవుడు ఏది ఇచ్చినా దాంట్లో నీకు తృప్తి లేక నీకు పేరు పెట్టే మనస్తత్వం ఉందంటే దేవుడి చేత నువ్వు ఎప్పటికీ దీవించబడవు. లేదా పేర్లు ఎప్పటికీ పెట్టకూడదు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు మనం పాయింట్అవుట్ చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చినది ఏదైతే ఇచ్చాడో, ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితిలోనే మీరేం కలిగి ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ఆ తృప్తి అనేది కనుక మీ లైఫ్లో ఉంటే, దేవుడి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినప్పుడు, మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు మీ గుండెల నిండా తృప్తిని చూశాడంటే దేవుడు మీకు ఎంత ఉన్నత స్థితిలోకైనా తీసుకుంటాడు. ఆమె దేవుడు ఏ స్థాయిలోకైనా దేవుడు మిమ్మల్ని నచ్చిస్తాడంటే, ఏ స్థాయిలో నిలబెట్టగలుగుతాడు. అలా హెచ్చించడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఉదాహరణకు నీకు యేసేపు గురించి తెలుసు. యేసేపు లైఫ్లో కూడా ఆయన కలిగి ఉన్నది ఏంటంటే తృప్తి. ఆయన కుంతలో వేయబడినప్పుడు తృప్తిగానే ఉన్నాడు. ఏమన్నారా, ఎంత దుర్మార్గులురా మీరు, నన్ను ఎంత పని చేసినా మీ కడుపులో నింపడానికి వస్తే నా కడుపు కొట్టారు కదా, కుంతలో పాడేశారు నన్ను, ఎంత దుర్మార్గులు అన్నాడండి. ఏమనలేదు. గుంతలో పడవేయబడిన వాడు పడినట్టుగానే మౌనంగా ఉండిపోయినాడు. పల్లెత్తు మాట అనలేదు, పేరు పెట్టలేదు, పల్లెత్తు మాట దూషించాలి. వాళ్ళ అన్నలు బయటికి యాక్చువల్గా గుంతలో ఉన్నప్పుడే చంపాలనుకున్నారు ఆయన. ఈ పెద్దలని ఏం చేశాడంటే, ఒరే గుద్దురా, ఆ శాపం మనకెందుకురా, చంపొద్దురా, వీడు ఇక్కడే బయట ఉంటే వీళ్ళు అన్నం నిజంగా చంపేస్తారని భయపడి ఆయన ఏం చేస్తారంటే గుంతలో దొబ్బేస్తాడు. గుంతలో దొబ్బేస్తే మళ్ళీ గుంతలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా, 2 ఆప్షన్లు, ఒకటి చంపాలా, లేకపోతే ఆ గుంతలో అట్టని విడిచిపెట్టైనా వీళ్ళు రావాలి. అయితే దీనికి అంగీకరించలేదు పెద్ద, వద్దురా పని చేయకండి, వాడు మన తోబుట్టురా, ఎంత కాదనుకున్నా మన బ్లడ్రా, అని చంపకండి, అందులో గుంతలో చచ్చిపోతారు, ఏదో ఒకటి చేద్దామంటే. ఈ లోపల డిస్కషన్ జరుగుతూ ఉంటే పాలస్తీనియన్లు వచ్చారు. ఎక్కడికి పోతుంటే ఐగుప్తుకు ప్రయాణం అయిపోతూ పాలస్తీనులు వచ్చారు. వాళ్ళు వస్తుంటే ఆ పాలస్తీనీలకు యొక్క యేసేపును అమ్ముతే మనకి ఇంత లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి, వాడి పీడ విరగడైతుంది అనుకున్నారు. అలా విరగడైతే అనుకున్నప్పుడు యేసేపు యొక్క కళ్ళెదుటనే బేరమాడుతుంటే యేసేపు పళ్ళెత్తు మాట మాట్లాడు. ఎంత విచిత్రం అంటే పళ్ళెత్తు మాట లేదండి. ఎంత ఆయన లైఫ్ చాలా విచిత్రం అండి, చాలా విచిత్రం. నాకు బలాక్షరం అవుతుంది ఆయన లైఫ్. అందుకనే యేసుక్రీస్తుకు పోలికతో పోల్చబడింది బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు కూడా అంతే, తనను అవమానించేవారి ఎదురుగా, నిందించేవారి ఎదురుగా, ప్రశ్నించేవారి ఎదురుగా తూలనాడలేదు ఎవరిని. తనను తూలనాడారంటారు, ఎవరిని తూలనాడలేదు, పల్లెత్తు మాట అనలేదు, మౌనంగా ఉన్న దేవుడు ఏ
ఎలాంటి అవాంతరాల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడు నడిపిస్తున్నాడు. వాటన్నిటి ఎందు తృప్తి కలిగి ఉన్నాడు. యేషపు తృప్తి కలిగి ఉన్నాడు. అందుకని సంతోషంగా బానిసగా వెళ్ళిపోవడానికి తాను ఇష్టపడ్డాడు. పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బానిసత్వంలో కూడా తృప్తిగా నమ్మకంగా దేవుడిచ్చిన పని ఎందు తాను ముందుకు కొనసాగాడు. ఈ పని దేవుడిచ్చాడు. నేను బానిసనై ఉండొచ్చు, ఈ బానిసగా ఉండే ఈ పని దేవుడిచ్చాడు. కాబట్టి ఈ పనిలో నీకు తృప్తి ఉండాలని ఇచ్చినదంటూ తృప్తిగా బ్రతుకుతా ఉంటే ఎవరు దృష్టిలో పడినాడు? పోతిఫర్ దృష్టిలో పడ్డాడు. వెంటనే పోతిఫర్ గుర్తించి, అయ్యా ఎంత మంచోనివయ్యా, నువ్వు బానిసవైనా ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత తృప్తిగా ఉన్నావు, ఆ ముఖం ఎప్పుడు కలకలలాడుతుంది, సంతోషంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావయ్యా, నువ్వు బానిసవే, నీ ముఖంలో ఎప్పుడు చెడు అసహించుకోవడం ఇదేం చూడలేదయ్యా, ఎంత బాగున్నావని నచ్చి మెచ్చి అతని నమ్మకత్వాన్ని చూసి తర్వాత అతను ఏం చేస్తాడండి? తన ఇంటి అంతటికి పైన అధికారిగా చేస్తాడు. ఒక మాట అంటాడు, నా భార్య విషయంలో తప్ప ఇక సర్వాధికారాలు నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు. హెచ్చింపు గుంతలో నుంచి బానిసగా అమ్మివేయబడిన ఆ బానిసత్వం నుంచి ఇంటికి యజమానుడిగా హెచ్చింపు. ఆ సమయంలో కూడా తన భార్య విషయంలో శోధించబడినప్పుడు కూడా తాను తృప్తి కలిగి ఉన్నాడు కాబట్టి పోతిఫర్ భార్యను ఆశించలేకపోయాడు. విరట రుచుకులు గల వారిగా ఆశించలేకపోయాడు. ఈ విషయమును తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ యేషపు మీద నిందలు మోపుతా ఉంటాయి. ఎవరండి? ఈ యొక్క పోతిఫర్ భార్య నిందలు మోపుతుంటే పళ్ళెత్తు మాట తూలనాడలేదు తిరిగి. ఏమే ఎంత కళ్ళు కనిపిస్తలేవా, ఎంత అన్యాయానికి ఒడిగట్టావు, నేనా బలత్కారం చేసింది నువ్వా నన్ను అని పల్లెత్తు మాట తాను పలకనే బాధించడానికి అవకాశం ఉందా లేదండి? ఆయన ఇప్పుడు అసలుకి బానిసకి అమ్మివేయబడిన వ్యక్తే, కానీ ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి యజమానుడు ఆయన. అంటే యజమానుల తర్వాత ప్లేస్ ఈయనదే. ఇంకా ఒక భార్య విషయంలో తప్ప మిగతా అన్ని అధికారాలు ఈయన చేతిలో ఉన్నాయి. మాట్లాడటానికి అవకాశం ఉన్నా ఆమెకేదో తెలుసో కలగ నా గురించి అంటుంది, ఆమె మాత్రం నేను మాట్లాడతా, ఆమెకు నాకు తేడా ఉండదు అనుకోని ఈయనేం చేశాడండి? మౌనంగా ఉండిపోయాడు. పళ్ళెత్తు మాట తూలనాడా ఏమి పలకలేదు, ఏం మాట్లాడలేదు. అలాగనే ఆయన మౌనమే అంగీకారంలాగా ఆ రోజుల్లో అది నమ్మి కొద్దిమంది ఏం చేశారంటే ఆయన చెరసాలలో వేశారు. మరి చెరసాలలో వేసిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయన తృప్తిగా బ్రతికాడు. తనకు ఇద్దరు పానదాయకుల విషయంలో కలభావాన్ని చెబితే కూడా ఒక ఆయన ఏం చేశాడు? చనిపోయాడు చెప్పినట్టుగానే, ఇంకొక ఆయన ఏమో చెప్పినట్టుగానే మళ్ళీ తిరిగి పానదాయకునిగా పరో రాజు సముఖంలోకి తీసుకొని పోబడతాడు. అది తీసుకొని పోబడిన తర్వాత ఏమయ్యాడంటే ఆయన మర్చిపోయాడంట. ఈయన కొన్ని ఏళ్ళైపోయింది, మర్చిపోయాడు. అయినా దేవుని ఎందుకు తృప్తి కలిగి బ్రతికాడు. అయ్యో నన్ను ఎంత పని చేస్తుంది దేవా, అన్నలకు క్యారెట్ ఇవ్వటమే నేను చేసిన ద్రోహమా, ఎంత పని చేస్తున్నాయ్యా, నాన్నలకు తెలివి లేకపోయినా నీకేనా ఉండాలి కదా దేవా, నాకే శిక్షలో పెట్టావు, బానిసగా పెట్టావు, చేయడానికి నింద మోపావు, చేయని జీవితానికి శిక్ష వేసావు, జైలుని శిక్ష వేసావు అని యానాడు దేవునికి ఫిర్యాదులు చేయలేదు, ఎవరిని పల్లెత్తు మాట్లాడలేదు, ఎవరిని తూలా నాడలేదు. తృప్తి కలిగి చెరసాలలో బ్రతుకుతున్నాడు. దేవుడు ఆయనను చూస్తున్నాడు. యేషపు, నేను నిన్ను ఏ స్థితిలో పెట్టిన తృప్తే కలిగి ఉన్నావు కదా యేషపు, ఏ రోజు నీ నోట్లో ప్రశ్నలు చూడలేదు, ఏ రోజు నీ జీవితంలో అసహనం చూడలేదు కదా యేషపు, నీలో అసహనము లేదు, ప్రశ్నలు లేవు. ఎంత మంచి మనసు కలిగిన యేషపు, నేను ఇట్లా కాదు, నేను దేశానికి ప్రధానమంత్రి చేస్తానని దేవుడు ఏం చేశాడండి? మరొక దేవుడే కళ తెప్పించి ఆ కళ బాబాని ఎవరు తప్పలేకుండా చేసి ఆ బాబాని ఎవరు చెప్పేలా చేశాడండి? యేషపే చెప్పేలా చేశాడు. ఆమె ఉన్నామని మనమనుగాక ఆ కళ బాబాని ఎప్పుడైతే చెప్పాడో యేషపు, వెంటనే మరో ఇంప్రెస్ అయ్యాడు. ఆయనను ఏకంగా ఏం చేశాడండి? తన రాజ్యానికి ప్రధానమంత్రి చేసి ఒక మాట అంటాడు, ఇదిగో ఈ రాజ్యములో ఏది ఏమైనా కానీ ఈ ప్రధానమంత్రి యేషపు దగ్గరికి రావాలి, యేషపు తర్వాత నేను, మిగతా ప్రజలందరూ యేషపు కింద ఉంటాడు, యేషపుకు మాత్రమే నేను పైన ఉంటానని చెప్పాడు. ఏమి చెప్పండి, దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను ఒక స్థాయిలో పెట్టాలంటే, నీ లైఫ్లో అడుగున నీలో దేవుడు ఏం చూడగలగాలంటే తృప్తిని చూడాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నీలో తృప్తి చూడగలిగాడంటే నిన్ను ఎక్కడికైనా తీసుకుపోతాడు, ఏ రేంజ్కైనా తీసుకుపోతాడు నేను. ఆ శక్తి మనం ఆరాధిస్తున్న దేవునికి ఉంది. ఈరోజు నువ్వు ఎదగలేకపోతున్నావు, ఆస్వాదించబడలేకపోతున్నావు, ఎక్కడ గొంగలి ఎక్కడ ఉన్నట్టు ఉంది, నీ లైఫ్లో చేంజ్ లేదు, కుటుంబంలో మార్పు లేవంటే అర్థం ఏంటంటే నీ లైఫ్లో దేవుడు తృప్తిని చూడలేకపోతున్నాడు. నీ లైఫ్లో ఎప్పుడు అసహనం కనబడుతుంది దేవునికి. ఎలా ఆస్వాదించమంటావు నేను దేవుడు? కాబట్టి ఈ సంవత్సరమైన మీరు దీవించబడాలంటే, ఆస్వాదించబడాలంటే
దేవుడు నిన్ను చూడటానికి వచ్చిన ఆ సమయంలో దేవుడు మీలో ఏం చూడాలండి? తృప్తిని చూడాలి. తృప్తిని చూడాలి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా దర్శించవచ్చు. దేవుడు చూసినప్పుడు మీ గుండెల నిండా తృప్తి ఉండాలి. మిమ్మల్ని దేవుడు ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో సంతోషంగా ఉండాలి. నాకు ఇచ్చినంత ఆశీర్వాదం దేవుడు ఎవరికి ఇవ్వలేదని చెప్పాలి. ఆశీర్వాదం లేనప్పుడు కూడా చెప్పాలి. అప్పుడు దేవుని మనసు ఉబ్బి తప్పిపోతుంది. ఆమె మామూలు కాదు దేవుడు. ఒరే కొడకా, ఏమి మహిమపరుస్తున్నావురా నన్ను? ఎక్కడ పెట్టినా నాకు మహిమ తెస్తున్నావయ్యా. ఎక్కడ పెట్టినా నన్ను ఒక స్థాయిలో నన్ను పెట్టుకున్నావు నీకుంటాను. నా కొడకా, నీకు ఏం కావాలో పట్ల ఇస్తా అంటాడు కదా. దేవుని సంతోష పెడితే దేవుడు మనం ఎంతైనా సంతోష పెడతాడు. ఏ రేంజ్కి, ఏ స్థాయికి మనం తీసుకుపోతాడు. అలాంటి శక్తిమంతుడు మన దేవుడు. లేకపోతే ఒక రూతమ్మ కేవలం ఏమీ లేనిదిగా కట్టుబట్టలతో వచ్చింది బెత్లెహేముకు. ఆమెను తృప్తి అడుగడుగున చూశాడు దేవుడు. ఏకంగా ఒక కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె కోటీశ్వరునికి, మామూలు కాదు, బోయాజు మామూలుడు కాదు, కోటీశ్వరునికి ఒక పేదమ్మాయి, కటిక పేదమ్మాయి, ఏ దిక్కు దివానం లేనమ్మాయి, మధ్యవర్తులు ఎవరు లేరు, బేరమారి మధ్యవర్తితో పెళ్లి చేసేతో కూడా ఎవరు లేరు. అలాంటి ఒక ఆమెను దేవుడు కోటీశ్వరుని ఇంట్లోకి తీసుకెళ్ళాడంటే మాటలు కాదా? ఏదైనా చేస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలిగిన వాడు. అందుకనే ఆయన ఈరోజు మధ్యాహ్నం వేళ నీ నుంచి ఆశిస్తున్నది ఒకటి, అదేంటంటే మనలో తృప్తిని చూడగలగాలి. ఏ సమయంలోనైనా కానీ నువ్వు ఏదైనా తృప్తిని పోగొట్టుకోవద్దు. వినటం చెవులు గలవారు. ఇదే ఈరోజు మధ్యాహ్నం మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. దేవా, నాలో తృప్తి గుండెల నిండా నింపునైనా నాకు ఏది ఇస్తావయ్యవ తర్వాత విషయం. అది తృప్తిని మాత్రం గుండెల నిండా ఉండాలి. అది నా గుండెలో ప్రవహించాలి, ఏరులో పారాలి. నువ్వు నన్ను ఏ స్థితిలో పెట్టిన తృప్తి నన్ను వెంటాడాలి. అది నా గుండెలు నింపాలని మీరు ప్రార్థన చేయగలిగితే, తృప్తిని గుండెలను విడిచిపెట్టి పోకపోతే దేవుని నిన్ను విడిచిపెట్టడమే. మనకి మహిమ కలుగుతుంది కాక. అందుకని ఇప్పటి వరకు ధ్యానించిన విషయాలు ఒకసారి రిపీట్ చేసిందా నేను ముగించేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటండి? నీ లైఫ్లో తృప్తి అన్నది కనుక లేకపోతే నీ లైఫ్లో రాంగ్ స్టెప్స్ పడతాయి, తప్పుడు అడుగులు పడతాయి. అవగాహన వద్దన్న వృక్షఫలం తిని చెడిపోవటానికి, రాంగ్ స్టెప్స్ పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తృప్తి అన్నది లేకపోవడం. మీ జీవితంలో తృప్తి మీ గుండెల నిండా ఉంది అంటే పరిశుద్ధతలో స్థిరంగా నిలబడిపోతారు. పరిశుద్ధతలో మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మొట్టమొదటిది. రెండవది వచ్చేసి మీ జీవితాలలో తృప్తి అన్నది గుండెల నిండా ఉంది అంటే దేవునికి స్తోత్రాలు చెబుతూనే ఉంటారు. మీ ఇంట్లో ఏమైనా ఉండండి, ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తారు. భర్తను బట్టి స్తోత్రాలు, భార్యను బట్టి స్తోత్రాలు, పిల్లలను బట్టి స్తోత్రాలు. సాతాను కూడా 1000 కారణాలు చూపించవచ్చు. ఏ స్తోత్రాలు చెప్తున్నావు, ఎట్టున్నాడు చూడని భర్త అనొచ్చు. ఒరే ఎట్టనే ఉండని, ఆయన ఇచ్చింది నా దేవుడు ఇచ్చాడా, నేను స్తోత్రం అంటారు. ఆమె స్తోత్రాలు చెప్పాలి. వాడు పనికి మాలోడు. వాడి పనే ఏంటంటే నేరాలు మోపడం అంతే. ఇక వస్తాడు, నేరాలు మోపుతాడు, ఏమోటి లోట్లు చూపిస్తాడు. అవత కూడా అదే కదా, ఇది నిజమా, దేవుడు ఇచ్చినా, అన్నీ అంతే ప్రశ్నార్థకంగా మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడినా మీరు ఒకటే మాట్లాడాలి, ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అంతే. ఇంకా స్తోత్రాలు చెప్తా ఉంటే ఆ స్తోత్రాల పైన దేవుడు ఆశీనుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అది తృప్తి కలిగిన వారి జీవితంలో కనబడుతుంది. అయితే తృప్తి లేకపోతే ఏముంటాయండి? సనుగులు, చీదరించుకోవడాలు, అసహించుకోవడాలు, కొనుక్కోవడాలు, తీసుకోవడాలు అవి ఉంటాయి. అవి మనకు దూరం అవ్వనుగా. అవి కనుక నీ లైఫ్లో ఉన్నాయంటే అరణ్యములో ఇశ్రాయేలును దేవుడు వారి ఎడల విరక్తి పొంది వారిని నాశనం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని నాశనము చేస్తాడు. దేవుని ఆశీర్వాదాలకు మీరు దూరము అయిపోతుంది. ఇది రెండవది. మూడవదిగా వచ్చేసి మన లైఫ్లో దేవుడు ఏమిచ్చినా అది ఎందుకు ఇచ్చాడని మనము గుర్తించాలంటే దేవుని మహిమ కొరకు. సామర్థ్యం కానీ, పని కానీ, టాలెంట్ కానీ, ఏదైనా ఆరోగ్యం కానీ, నీకు ఏదైనా దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడంటే అది నీకోసం ఇవ్వాలి. దేవుని మహిమపరచడానికి దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన దానికి ఇది దేవుని కొరకు నేను మహిమపరచాలి, దీని ద్వారా దేవునికి మహిమ రావాలి, నాకు కాదని గ్రహింపగలిగి నువ్వు దేవుని మహిమార్థమై బ్రతకగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన సమస్త విషయంలో దేవుని మహిమపరచగలిగితే దేవుడు నీ లైఫ్ను నిండారుగా దీవిస్తాడు. అలా కాకుండా దేవుని మహిమను నువ్వు దొంగలిస్తే, దేవునికి రావాల్సిన మహిమను నువ్వు తీసుకుంటే, నీ అంతకు నువ్వు తీసుకుంటే ఏ రోజు పురుగులు పట్టి చచ్చిపోయినట్టు నాశనమైపోతావు. నువ్వు జీవితంలో బాగుపడవు ఎప్పటికీ. ఏ రోజు ఎలాగైతే పురుగులు పట్టాడో అలాగే నీ లైఫ్లో ఈ చీడ పురుగులు, దయ్యాలు నీ జీవితంలో పట్టి అవి నిన్ను వేధించి చిత్రవద చేసి నిన్ను నాశనానికి తీసుకొని పోతాయి. కాబట్టి
దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు అది దేవుని మహిమ కొరకిచ్చాడన్న గ్రహింపు కలిగి దేవుని నామ మహిమార్థమే బ్రతుకులు కనుక చివరిదిగా 4వదిగా వచ్చేసి దేవుడు నీ జీవితంలో తృప్తి అన్న ఒక్క ఆ విషయాన్ని నువ్వు గుండెల నిండా కలిగి ఉంటే నీ స్థితి ఎందులో ఉన్నా అంచలంచలుగా దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకొని పోతాడు. ఆమె దేవుడు నామని మహిమగా. ఇప్పుడు నీ లైఫ్ నీ కుటుంబం ఏ స్థితిలోనే ఉండనివ్వండి, ఆ స్థితి ఎప్పుడు ఉంటుంది అనుకోకండి. ఒకరోజు నీ స్థితిని మార్చేస్తాడు దేవుడు. అయితే ఎప్పుడు మారుస్తాడంటే నీ గుండెల నిండా తృప్తి ఉండాలి. దేవుడు వచ్చి నేను చూసినప్పుడు నీలో ఏం చూడగలగాలి? తృప్తి చూడాలి. సణుకులు కాదు, పురుగులు కాదు, విస్ఫోటాలు కాదు, అసహనం కాదు, తృప్తి చూడాలి. తృప్తిగా బ్రతుకుతే ఒక పేద రాలైన రూతమ్మను ఒక కోటీశ్వరునికి ఇచ్చేటట్టు దేవుడు తిరిగి చేశాడు. అట్లా ఆస్వాదిస్తాడు. దాని అసలు రూతమ్మ యొక్క పేరు యేసుక్రీస్తు వంశావళిలో కూడా చేర్చబడిందంటే మీరు ఆలోచించండి, ఆమె ఎంత ధన్యురాలు. ఎందుకు అంతగా దేవుడు ఆమెను ఆస్వాదించాడంటే తృప్తి తృప్తి తృప్తి. ఈరోజు దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి ఒక ఉన్నత స్థితిలోకి మీరు వెళ్ళాలంటే తృప్తి కలిగి ఉండండి. తృప్తి కలిగి ఉండటానికి మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసి దైవజనులకు ఈ సమయాన్ని ఇస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. కృష్ణుడు అందరూ తల్లు మూయాలి. ఎవరు అటు ఇటు చూడకండి. విలువైన సమయం, దేవుడు మనతో మాట్లాడుతున్న సమయం. దేవుడు ఏదేను వనములో ఆదామును నిర్మించి జీవవాయువును